से 김대리입니다. मेरा नाम किम है। आप लोगों से मिलकर बहुत खुशी हुई। మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం చెప్తున్నారండి. ఐ థింక్ ట్రెడిషనల్ గా వెల్కమ్ చేయడం. 제가 사실은 저 콘투에 처음이에요, 처음. दिस इज द फर्स्ट टाइम आई एम हियर इन సో कुंटूर। గుంటూరు మొదటిసారిగా వచ్చానని 감사합니다. बहुत बहुत धन्यवाद, थैंक यू। థ్యాంక్ యూ చెప్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. 어느 곳이든지 처음 가면은 긴장을 하게 돼가 있어요. सो जब भी मैं कहीं नई जगह जाता हूँ बहुत ज़्यादा मुझे परेशानी होती है कि नए जगह पे हूँ। కొత్త చోటుకి వెళ్తే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయంట. అదే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్తున్నారు. 아이고 그런데 여기 오니까 긴장이 되지 않아요. बट यहाँ जब मैं आया तो मुझे बहुत ही कंफर्टेबल लगा। इट्स वेरी సో कंफर्टेबल। ఐ థింక్ గుంటూరు వచ్చాక చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. అలాంటి ఇబ్బందులు ఏం లేవని చెప్తున్నారు. 이 도시가 아주 편안한 도시예요. मुझे लगता है कि बहुत आराम से यहाँ पे लोग रहते हैं, बहुत शांति से रहते हैं, ऐसा సో मुझे అందరూ फील हुआ। చాలా ప్రశాంతంగా చాలా ఆరాంగా ఉంటారు ఇక్కడ అని చెప్పి ఆయనకి రావటమే తెలిసిందంట. సో ఐ థింక్ యూ నీడ్ టు గివ్ యువర్ సెల్ఫ్ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. 자, 여러분은 진짜 좋은 이 도시에서 살고 계시는 거예요. और मुझे लगता है आप लोग बहुत ही अच्छे जगह पे रहते हैं जहाँ पे इतना पीस है। సో ఇంత ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉంటాం. చాలా మంచి ప్లేస్ లో మనందరూ ఉండే అవకాశం సౌభాగ్యం వచ్చిందని చెప్పి చెప్తున్నారండి. 자, 이런 도시에서 내가 지금보다 그저 더 부자로 살면 얼마나 행복하겠어요. और मुझे लगता है कि इतनी अच्छी जगह पे अगर मैं थोड़ा और मेरे पास पैसे हों और थोड़ा मैं ज़्यादा अमीर हूँ और उस तरह से अगर मैं यहाँ पे जीवन बिताऊँ तो कैसा रहेगा। సో ఇలాంటి చోట నేను బాగా కొంచెం డబ్బుండి ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి చోట నేను నా నివాసం ఏర్పాటు చేసుకుంటే కనుక ఉండగలిగితే ఎలా ఉంటుంది నా జీవితం అని వారు ఆలోచిస్తున్నారు. 그렇죠? 그러니까 우리가 이제 인생을 살면서 진짜 행복하게 살려면은 한 세 가지 조건이 갖춰져요. तीन स्टेप्स हैं जिसके थ्रू हम लोग अपने जब लाइफ होता है उसको जीते हैं। సో మనకి 3 ఉంటాయంటండి. 3 లెవెల్స్ స్టెప్స్ ఉంటాయంట. వాటి ప్రకారమే మనం జీవితాన్ని గడుపుతాం అని చెప్పి చెప్తున్నారు. ఏంటో చెప్తారు. 첫째는 내가 이 지구상에 살 동안에 그죠 풍족한 돈이 있어야 된다. और फर्स्ट जो है हमारे पास पैसा होना चाहिए जब अगर हम अच्छा लाइफ जीना चाहते हैं तो। సో ఒక మంచి జీవితం ఉండాలి, మనకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండాలంటే మెయిన్ ముందు డబ్బు అంటున్నారండి, మనీ. 두 번째는 건강하고 오래 살아야 된다. और सेकंड थिंग इज वी हैव टू बी हेल्दी and we have to live a long life. సో మనం ఎక్కువ కాలం బ్రతకాలి అండ్ హెల్తీగా ఉంటేనే అది పాసిబుల్. కాబట్టి అది రెండో కారణం అండి. 세 번째는 내가 하고 싶은 일을 하고 사는 거야. And the third one is कि मैं जो काम करना चाहता हूँ वो काम करते हुए मैं जीऊँ। సో మనకు నచ్చిన పని లేకపోతే మనం చేయాలనుకున్న పని చేస్తూ బ్రతకడం కూడా ఒక మంచి అడ్వాంటేజ్. అది కూడా హెల్దీ లివింగ్ కి హ్యాపీ లివింగ్ ఒక సూత్రం అని చెప్తున్నారండి. 그러니까 어떤 데서 성공을 하시면은 If you want to be successful at Atomy, యాటమీలో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏం చేయాలని చెప్పబోతున్నారు. 이 세 가지 조건을 만족하게 돼요. और अगर Atomy में आप काम करते हैं तो ये तीनों कंडीशंस को आप मैच करते हैं। సో యాటమీలో పనిచేస్తే ఈ 3 కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఒక గుడ్ లైఫ్ కి అవన్నీ కూడా మనం సాధించగలం అని చెప్తున్నారు. 제가 얘기한 게 아니고 애터미의 성공자들이 얘기하는 거예요. और मैं नहीं बोल रहा हूँ, जितने यहाँ सक्सेसफुल Atomy में लोग हैं वो ये बोलते हैं। సో యాటమీలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చెప్పిన సూత్రాలండి ఈ 3. సో అదే వారు మళ్ళీ ఇక్కడ మనకి రిపీట్ చేసి చెప్తున్నారు. 그러니까 애터미의 성공자들은 이 직업에 대해서 100% 만족을 해요. और Atomy में जितने लोग काम करते हैं वो अपने काम को लेके बोलते हैं कि 100% ये बहुत ही उनको अच्छा लगता है, मैच करता है ये काम। సో యాటమీ కంపెనీ ఐ థింక్ మనందరం కూడా ఆ ఫీలింగ్ షేర్ చేసుకుంటూ ఎవరైతే వర్క్ చేస్తున్నారో 100% ఆ వర్క్ అనేది యాటమీ ద్వారా పాసిబుల్ ఆ సక్సెస్ అని చెప్తున్నారు. 자, 그러한 애터미를 알아보기 위해서 오신 거예요. और इसलिए वही उसी Atomy को जानने के लिए आप लोग सब यहाँ पे हैं। సో దాని గురించి తెలుసుకోవడం కోసం, ఇంకా బాగా తెలుసుకోవడం కోసం మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యామని చెప్తున్నాం. 자, 오늘 처음 오신 분들 계실 거예요. आज बहुत सारे ऐसे लोग होंगे जो फर्स्ट टाइम यहाँ पे आए होंगे। మొదటిసారి వచ్చిన వాళ్ళు ఉంటారు మీ అందరిలో. 진짜 이 순간이 나에게 중요할 것 같다고 한번 생각을 해보세요. आप एक बार सोचिए कि ये जो अभी टाइम है, ये मोमेंट है, ये आपके बहुत ज़्यादा इम्पोर्टेंट है। సో ఈ రోజు ఈ టైం మనం ఇక్కడ స్పెండ్ చేసే ఈ సెమినార్ కానీ ఈ నిమిషం మనకి ఎంత ముఖ్యం అనేది ఒకసారి ఆలోచించుకోమంటున్నారండి.
혹시 이 순간이 나의 삶을 바꿔놓을 수도 있겠다고 한번 생각을 해봅시다. एक बार सोचिए कि ये जो अभी मोमेंट है, ये मोमेंट जो है आपके लाइफ को चेंज कर सकता है, आने वाले जो लाइफ है आपका उसको चेंज कर सकता है. ఈ పర్టికులర్ క్షణం ఏదైతే ఉందో ఈ నిమిషం మన జీవితాన్ని మొత్తం కూడా మార్చే స్థితి నుంచి మనం ఈ క్షణం ద్వారా మనం మార్చుకోవచ్చు అని చెప్పి ఆ మార్పు తీసుకురావడానికి దోహదపడుతుందని చెప్తున్నారు. 그죠? 내가 부하게 살 건지 가난하게 살 건지 오늘 여러분 앞에 놓여 있다고 한번 생각해 보죠. तो बस आप ये सोचिए कि आपके सामने पड़ा हुआ है कि एक स्टेप है जहाँ पे आपको चूज करना है कि आपको कैसे जीना है. आपको जैसे आप जीते आए हैं वो आपके लिए वो काफी है, वैसे ही जीना चाहते हैं या फिर उससे और कुछ अच्छा करना है और अच्छे से जीना है. సో ఈ నిమిషం నిర్ణయం అనేది చేసుకోమంటున్నారండి. ఇప్పుడు వరకు మీరు మీ జీవితాన్ని ఎలా అయితే గడిపారో అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే దాన్ని మార్చుకుని ఇంకొక విధంగా లేకపోతే ఇంకా బెటర్గా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారనేది మీ చాయిస్, అది మీరు తీసుకోవాలని చెప్తున్నారు. 오늘이 여러분들 그 선택하는 날이라고 생각을 합니다. जस्ट थिंक कि आज वो चूज करने का लाइफ किस डायरेक्शन में आपकी लाइफ जाएगी उसको चूज करने का मोमेंट है ये. సో ఏ దిశగా మన జీవితాన్ని మనం మార్చుకోబోతున్నాం, మలుపు తిప్పాలనుకునేది ఈ క్షణం మీరు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. 오늘 제가 여러분들에게 드릴 말씀의 한 키워드가 6가지 좀. और मेरे पास कुछ 6 कीवर्ड्स हैं जो कि आपको मैं ये बताऊंगा आज. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తారంటే కొన్ని కీవర్డ్స్ అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఈరోజు. 첫째는 제 소개를 좀 드릴 거예요. First, I will introduce myself. ఆయన గురించి కొంతగా ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటారండి, ముందు వారి గురించి చెప్తాను. 두 번째는 여러분들이 왜 애터미를 할 수밖에 없는지에 대해서 또 말씀드립니다. And the second thing मैं बताऊंगा कि क्यों आपको एटॉमी करना चाहिए. రెండోది ఎందుకు యాటమీలో మనం వర్క్ చేయాలి, లేకపోతే యాటమీతో ఎందుకు ఉండాలి అనేది కూడా వారు చెప్పబోతున్నారు. 그리고 세 번째는 여러분들이 진짜 애터미에서 성공할 수 있는지에 대해서도 말씀드립니다. और थर्ड मैं बताऊंगा आपको कि सही में आप लोग एटॉमी के थ्रू सक्सेसफुल हो सकते हैं और कैसे हो सकते हैं. యాటమీలో కరెక్ట్ పద్ధతిలో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది వారు చాలా వివరంగా ఈరోజు మనందరితో కూడా షేర్ చేసుకుంటారు. 그러면은 성공을 하려면은 여러분들이 해야 될 일이 뭔지에 대해서 또 말씀을 드립니다. एंड उसके बाद मैं ये बताऊंगा कि अगर आपको सक्सेसफुल होना है तो किस किस प्रोसेस के थ्रू आप इस यहाँ पे सक्सेसफुल हो सकते हैं. సో ఏ పద్ధతిలో అంటే ఎలా మనం పనిచేసి మనం ఏ ప్రాసెస్ ద్వారా సక్సెస్ అవ్వాలనేది కూడా వారు ఈరోజు వివరంగా చెప్తారు. 그러면은 또 그다음에 다섯 번째는 성공을 하려면은 방법을 알아야 돼. 방법에 대해서 얘기해 드릴 거예요. And then I will tell you about the methods. సో మెథడ్ అంటే ఏ పద్ధతులు మనం పాటించాల్సిన ప్రాసెస్ ఏంటి, ఆ మెథడ్ ఏంటి, ఎలా పనిచేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది కూడా వివరంగా చెప్తారు. 그러면은 또 여섯 번째 진짜 내가 성공을 하기 위해서 내가 가져야 될 자세가 뭔지에 대해서 말씀을 드릴 거예요. उसके बाद 6 जो है कि किन किन चीजों को साथ में लेकर चलते हुए हम सक्सेसफुल हो सकते हैं एटॉमी में. సో మనం ఒక సక్సెస్ వరకు రీచ్ అవ్వాలంటే కొన్ని వాటిని మనతో పాటు తీసుకెళ్లాలండి. అవి ఏంటనేది కూడా ఈరోజు వివరంగా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 저 소개를 드리겠습니다. First, I will introduce myself. వారి గురించి కొంత ఇంట్రొడక్షన్ ఇస్తారని చెప్తాను. 저는 2009년도 3월 달에 애터미에 입사를 했습니다. I first joined Atomy in March 2009. 2009 మార్చి నెలలో వారు యాటమీలో జాయిన్ అయ్యారంటండి. 여기 입사하기 전에 15년 동안 자동차 부품 제조업을 했습니다. And earlier, like before 2009, मैंने 15 साल तक ऑटोमोबाइल इंडस्ट्रीज में काम किया. 15 సంవత్సరాల పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వారు పనిచేశారంటండి అంతకుముందు 2009 ముందు. 그러니까 오늘 처음 오신 분처럼 저도 15년 전에는 이 다단계를 전혀 몰랐습니다. और जैसे आप लोग आए हैं वैसे ही मैं भी 15 साल पहले मुझे भी एटॉमी के बारे में कुछ नहीं पता था और इस मार्केटिंग नेटवर्क मार्केटिंग बिजनेस के बारे में बिल्कुल भी नहीं पता था. సో ఫస్ట్ యాటమీ జాయిన్ అయినప్పుడు 15 సంవత్సరాల క్రితం మనకులాగా ఆయనకు కూడా యాటమీ గురించి కానీ ఈ మార్కెటింగ్ గురించి కానీ ఎటువంటి అవగాహన లేకుండానే కంపెనీ జాయిన్ అయ్యారు. 그래서 2009년도 3월 달에 여기 와서 애터미 조사를 시작했어요. And from March 2009, I started researching about Atomy. సో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో మార్చిలో అప్పటి నుంచి ఫస్ట్ యాటమీ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారండి. 그러니까 우리 회사에서 팔고 있는 상품이 타사에 비해 경쟁력이 있는지 확인을 한 거예요. और फर्स्ट मैं देखना चाहता था कि हमारा जो प्रोडक्ट है उसमें वो क्वालिटीज है कि नहीं जो సో ఫస్ట్ అసలు యాటమీ కంపెనీ ప్రొడక్ట్స్లో మిగతా కంపెనీ ప్రొడక్ట్స్ని ఛాలెంజ్ చేసే ఆ క్వాలిటీ కానీ ఆ సత్తా ఉందా లేదా అనేది ఫస్ట్ వారు చూడాలని టెస్ట్ చేశారంట.
두 번째는 우리 회사에서 시행하고 있는 이 마케팅 플랜이 누군가에 피해를 주는지 안 주는지 확인을 합니다. सेकेंड थिंग मैं देखना चाहता था कि इसका मार्केटिंग प्लान कैसा है, ये किसी को नुकसान पहुंचाता है या नहीं पहुंचाता है. సో రెండోది ప్రొడక్ట్ తర్వాత మార్కెటింగ్ ప్లాన్. ఈ మార్కెటింగ్ ప్లాన్ ఎవరికైనా నష్టం చేకూర్చే విధంగా ఉందా లేదా అనేది కూడా వారు ముందు స్టడీ చేశారు. 세 번째는 우리 회사의 회장님 경영 철학을 좀 알고 싶었어요. और उसके बाद मैं ये देखना चाहता था कि हमारे जो सीईओ है मिस्टर पाक, उनका क्या सोच है इस कंपनी को स्टार्ट करने के पीछे. సో మన సిఇఓ మిస్టర్ హ్యాన్గిల్ పార్క్ ఏ ఆలోచనతోటి ఈ కంపెనీ స్టార్ట్ చేశారు అనేది కూడా వారు రీసెర్చ్ చేశారు. 근데 상품도 잘 팔릴 것 같더라. और जब मैंने रिसर्च किया तो मैंने ये पाया कि इसका प्रोडक्ट अच्छा बिकेगा, कहीं पे भी बिकेगा. సో రీసెర్చ్ చేశాక వారికి తెలిసిందంటండి ఎక్కడైనా సరే ఈ ప్రోడక్ట్ చాలా బాగా అమ్ముడవుతుంది అని చెప్పని దాని పొటెన్షియల్ తెలిసింది అని చెప్తున్నారు. 마케팅 플랜도 누군가에 피해를 주지 않는 거예요. एंड द सेकंड थिंग, जो मार्केटिंग प्लान था वो भी बहुत ही अच्छा था. इट्स वेरी गुड और किसी को वो नुकसान नहीं पहुंचा रहा है मार्केटिंग प्लान. సో ఈ మార్కెటింగ్ ప్లాన్ ఎవ్వరికి కూడా నష్టం అయితే వచ్చే విధంగా అయితే లేదని చెప్పి పూర్తిగా అర్థమైందండి ఆయన రీసెర్చ్లో. 그 우리 회장님도 자꾸 대화하고 듣다 보니까 이분은 회사를 하는데 돈 버는 게 목적이 있는 게 아니에요. और जैसा मैंने बोला था कि मुझे जानना था कि अब क्या पर्पस है हमारे सीईओ का, तो मैं ये देखा कि उनका ये पर्पस नहीं है कि सिर्फ पैसा कमाना है उनको. ये पर्पस उनका कभी भी नहीं रहा. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వెనుక సిఇఓ గారు అసలు లక్ష్యం ఏంటి, కేవలం డబ్బు సంపాదించడమా కాదా అనేది చూశారు. సో దాని అలా రీసెర్చ్ చేస్తే డబ్బు మాత్రమే కాదు వేరే కూడా ఆయన లక్ష్యాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. 돈을 버는 것은 나의 목적이 아니고 수단이다. 나는 돈을 벌면은 어려운 이웃들을 위해서 다 쓰겠다고. एंड उनका ये सोच था कि मैं अगर पैसे कमाता हूँ तो उन पैसों को उस जगह पे लगाऊंगा जहाँ पे लोग, जो गरीब लोग हैं, जो बाकी जिन लोगों को बहुत चीज़ों से बहुत चीज़ मिला नहीं है उनको, उन लोगों को बेनिफिट पहुंचाने के लिए मैं इन पैसों को उस जगह पे यूज़ करूंगा, डोनेशन के तौर पे यूज़ करूंगा. సో వారు ఒకటే అనుకున్నారంటండి, యాటమీ కంపెనీ స్థాపించిన తర్వాత నాకు వచ్చే డబ్బు ద్వారా నేను లేని వారికి లేకపోతే అవసరం ఉన్న వారికి హెల్ప్ చేయడానికి ఆదుకోవడానికి ఈ డబ్బును ఉపయోగిస్తానన్న ఒకే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారు. 사실 인도도 우리 법인이 오픈 전부터 그런 일들을 했어요. और इंडिया में भी हम लोग जब इंडिया में स्टार्ट नहीं किए थे, उसके जस्ट पहले भी हम लोगों ने ये डोनेशन का काम इंडिया में स्टार्ट कर दिया था. సో కంపెనీ కన్నా ముందు కూడా ఈ ఫిలాంథ్రపీ ఏదైతే డొనేట్ చేస్తున్నారో ఇండియాలో అది ఎప్పటి నుంచో ఆల్రెడీ స్టార్ట్ చేశారంట. 그래서 제가 4개월을 조사를 한 거예요. और इस तरह से मैंने इन सारी चीज़ों पे लगभग ऑलमोस्ट 4 मंथ मैंने रिसर्च किया. సో 4 నెలల పాటు వారు చాలా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా రీసెర్చ్ చేసి కంపెనీ గురించి పూర్తి నాలెడ్జ్ని తెలుసుకున్నారు. 그래서 내가 이 회사가 잘 될 거야라고 생각을 해요. और उसके बाद मैंने डिसाइड किया और मेरा रिजल्ट ये निकला कि हाँ भाई, ये कंपनी जो है आगे चलेगी और बहुत अच्छा चलेगी. సో ఈ రీసెర్చ్ ద్వారా ఆయన కంక్లూడ్ చేసుకుంది ఏంటంటే ఈ కంపెనీ ఎంతో ముందుకు వెళ్తుంది, ఎక్కువ కాలం కూడా నడుస్తుంది అని చెప్పి వారు ఒక నిర్ణయానికి వచ్చారన్నమాట. 그래서 제가 그 몇 개월 사이에 조사를 하고 열심히 일을 한 거예요. और उसके बाद आई कंटिन्यूसली स्टार्टेड वर्किंग हार्ड. సో నిరంతరం చాలా కష్టపడి కంటిన్యూస్గా ఆయన యాటమీలో వర్క్ చేశారని చెప్తున్నారు. 근데 그때 당시에 한국 애터미의 세일즈 볼륨이 얼마나 컸느냐 하면은 지금 인도 법인의 한 2배 정도밖에 되질 않았어요. बट उस टाइम पे पूरे कोरिया का जो एटॉमी का वॉल्यूम था वो ऑलमोस्ट 2 टाइम्स ही इंडिया का भी जो वॉल्यूम है उतना ही था. సో ఇప్పుడు మన దేశంలో ఎంతైతే యాటమీ బిజినెస్ జరుగుతుందో కొరియాలో ఆ టైంలో దీనికన్నా రెండింతలు మాత్రమే ఉందంటండి. సో కంపేర్టివ్గా ఎంతో డిఫరెన్స్ లేదని చెప్తున్నారు. 근데 그 자그마한 보잘것없는 회사가 10몇 년에서 이렇게 커진 거예요. और उस समय से अभी अगर देखा जाए 10 साल बाद तक तो इतना ज़्यादा ये कंपनी डेवलप कर चुकी है, एज अ ग्लोबल कंपनी ये उभर के आई है. సో ఈ గత 10 సంవత్సరాల్లో అప్పటి నుంచి పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా యాటమీ అనేది ఒక గ్లోబల్ కంపెనీగా అవతరించిందండి, ముందుకి వెళ్ళింది. 그래서 여러분들도 꼭 확인하는 시간을 가지셔야 돼요. तो इसलिए आप लोगों के भी पास टाइम है इन चीज़ों को कंफर्म करने का, इन चीज़ों पे रिसर्च करने का, देखने का. సో మన దగ్గర పూర్తిగా టైం ఉంది, మీరు కూడా రీసెర్చ్ చేయండి, చేసి కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్తున్నారండి. 제가 작년 6월달쯤 돼서 카자흐스탄에 갔어요. लास्ट ईयर आई वेंट टू कजाकिस्तान इन जुलाई. కజకిస్తాన్ వెళ్ళారంటండి. యాజ్ అ పార్ట్ ఆఫ్ మన ఇండియా ఎలా వచ్చి విజిట్ చేస్తున్నారో వేరే దేశం
కజకిస్తాన్ కూడా క్రితం సంవత్సరం వెళ్ళారండి. 근데 이렇게 이제 로얄 마스터 하는 분이 계시더라고. वहाँ पे ऐसे रॉयल मास्टर थे. అక్కడ రాయల్ మాస్టర్ ఉన్నారండి. కజకిస్తాన్లో ఒక రాయల్ మాస్టర్ ఉన్నారు, మన గ్రౌండ్ మాస్టర్ లాగా. 그거 이제 물었죠. 어떻게 애터미 사업을 했느냐고 물어봤어요. तो मैंने उनसे पूछा कि कैसे आप एटॉमी बिजनेस करते हैं. వారిని అడిగారంటండి, అంటే ఎక్స్పీరియన్స్ మీరు ఎలా చేస్తున్నారు ఆటమీ బిజినెస్, మీరు ఎలా వర్క్ చేస్తున్నారు దీంట్లో అని వారితో మాట్లాడారు. 그분은 5개월 동안 애터미 조사를 했대. उन्होंने भी कहा कि उन्होंने 5 मंथ्स लगातार जो है एटॉमी के ऊपर जो है रिसर्च किया पहले. వారు కూడా చెప్పింది మొదట అదే, నేను 5 నెలల పాటు ఈ కంపెనీ గురించి నేను బాగా క్షుణ్ణంగా రీసెర్చ్ చేశానని చెప్పారండి. 그래서 그분은 애터미에서 나오는 상품을 다 구매를 해서 사용을 해봤대요. और फर्स्ट उन्होंने क्या किया था, जो एटॉमी के जितने भी प्रोडक्ट्स थे उनको सबको खरीदा और सबको यूज करके देखा. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆటమీలో ఏవేవైతే ప్రొడక్ట్స్ ఆ దేశంలో ఉన్నాయో అవన్నీ కూడా కొనుక్కున్నారంట. ఆయన స్వయంగా మొదట వాటిని వాడి చూశారు అని చెప్తున్నారు. 그리고 유튜브에 애터미 정보 있는 VOD를 다 들었대요. एंड उसका सेकंड थिंग, जो इतना भी एटॉमी का वीडियोस था यूट्यूब पे, वो सारा कुछ उन लोगों ने सुना. సో ఆటమీ కంపెనీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో వారు చూసి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ముందు తెలుసుకున్నారు. 그리고 SNS상에 나타나는 애터미 정보도 다 조사를 한 거예요. और उसके बाद जितने भी एसएनएस जो ऑनलाइन जो जितने भी मैसेजेस थे, जितने भी एटॉमी के बारे में सारा कुछ डिटेल था, वो सारा कुछ पढ़ा. సో ఆన్లైన్లో కంపెనీ గురించి కానీ ప్రొడక్ట్స్ గురించి కానీ ఏమేమైతే కామెంట్స్ ఉన్నాయో వాటి గురించి ఉన్న మొత్తం అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారు ముందు చదివారంటండి. 그리고 궁금한 거 있으면 이렇게 애터미 성공자한테 또 물어본 거예요. और उसके बाद उन लोगों से पूछा, जो लोग सक्सेसफुल हो चुके हैं एटॉमी में, उन लोगों से जो भी मुझे डाउट्स थे वो सारा कुछ उन लोगों से पूछा. వారికి ఏదైనా విషయంలో ఏమైనా డౌట్ వచ్చినా లేకపోతే అనుమానం ఉన్నా ఆల్రెడీ ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారంటండి, ఎలాగ ఏంటి అనేది డౌట్స్ క్లారిఫై చేసుకున్నారు. 그리고 애터미 사업을 하기로 결심했대요. और उसके बाद उन्होंने डिसाइड किया कि मुझे एटॉमी का बिजनेस करना है. సో ఇవన్నీ చేసిన తర్వాత ఈ 4 నెలల రీసెర్చ్లు ఇదంతా కవర్ చేసిన తర్వాత అప్పుడు వారు పక్కాగా నిర్ణయం తీసుకున్నారండి, నేను ఆటమీలో నేను బిజినెస్ చేస్తాను అని చెప్పి వారు ముందుకెళ్ళారు. 제가 물어봤죠. 왜 그렇게 하기로 결심했느냐고 물어봤어요. तो फिर मैंने पूछा कि ऐसा क्यों, इतना कुछ डिसाइड करने से पहले इतना कुछ ऐसा क्यों किया. సో ఎందుకు మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇంత ఎందుకు చేయాలి అని కూడా వారు చెప్పబోతున్నారు. 그래서 첫 번째는 이 애터미 상품을 누구에게 전달해도 내가 요걸 얻어먹을 것 같지는 않다고 생각해요. तो फर्स्ट थिंग उन्होंने ये कहा कि मैं किसी को भी इस प्रोडक्ट के बारे में अगर बताऊंगा, इन्फॉर्म करूंगा या उनको दूंगा, तो ऐसा ना हो कि वो मुझे गाली दे, ऐसा ना हो कि वो मुझे कुछ बैड वर्ड्स बोले. సో ఎందుకు 5 నెలల పాటు ఎంత క్షుణ్ణంగా వాళ్ళు ఎందుకు పరిశోధన చేశారంటే, మనకి ఎవరైనా నేను ఫస్ట్ ఆటమీ ప్రోడక్ట్ కనుక నేను ఒకరికి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు తిరిగి నన్ను ఏమి తిట్టకుండా నెగిటివ్గా నన్ను ఏమి అనకుండా ఉండటం కోసం అంత రీసెర్చ్ చేశానని చెప్తున్నాను. 그러니까 누구에게도 내가 이 애터미 상품을 자신 있게 전달할 수 있을 것 같았거든. और उसके बाद जब मैंने ये किया तो मुझे लगता है कि उसके बाद मैं और कॉन्फिडेंटली किसी को भी बारे में बता सकता हूँ. సో కొంచెం ఎలా అయినా కాన్ఫిడెంట్గా మనం ఒకరికి ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ముందు మనకి దాని గురించి పూర్తిగా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని కూడా వారు రీసెర్చ్ చేశారండి. 그 두 번째는 내가 열심히 해서 애터미에서 성공을 했을 경우에 나의 성공을 회사가 지켜줄 수 있을 것 같다고 생각했어요. एंड द सेकंड थिंग, मुझे लगा कि अगर मैं इसमें सक्सेसफुल होता हूँ तो लंबे समय तक ये कंपनी जो है मेरा सक्सेस को मेंटेन करेगी और मुझे लगातार इसका बेनिफिट मिलता रहेगा इस सक्सेस సో का. ఇంత వ్యాపారం చేసి ఒకవేళ నేను దీంట్లో సక్సెస్ అయితే కనుక ఎక్కువ కాలం పాటు అంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్గా నేను దీంట్లో ఈ బిజినెస్లో నేను ఉండాలి అండ్ ఈ కంపెనీ ద్వారా నేను ఎంతో ఆ లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం వరకు నేను లాభం అనేది పొందే విధంగా ఉండాలని చెప్పి వారు ఇవన్నీ కూడా చేశారు. 그리고는 매일 하루에 5시간만 자고 사업을 했대요. और उस तरह से उन्होंने कहा कि मैं 5 घंटे बस सोता था और लगातार मैं काम करता था एटॉमी के ऊपर. సో 24 గంటలు కేవలం 5 గంటలు నిద్రపోయేవారంటండి, మిగతా అన్ని గంటలు కూడా వారు పని చేస్తూనే ఉండేవారంట ఆటమీ గురించి రీసెర్చ్ కానీ పని. 그래서 그분은 매일 사람을 만난 거예요. और इस तरह से वो रोज लगातार कंटिन्यूअसली पीपल से मिलते रहते थे, लोगों से 사람 मिलते 만나서 रहते 가입시키고 थे. और लोगों से मिलते हुए उनको रजिस्टर कराना. సో ప్రతిరోజు కొత్త వారిని కలవటం, వాళ్ళు ఆటమీలో రిజిస్టర్ చేయటం, ఇది రొటీన్గా ప్రతిరోజు చేసేవారండి. 상품 사용하게 하고 एंड उनको बताना कि कैसे इस प्रोडक्ट को आप यूज कर सकते हैं. ఈ ప్రోడక్ట్ని మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు.
그렇게 세미나를 파트너하고 모셔오는 거예요. और साथ में पार्टनर्स के साथ में सेमिनार हमेशा आना वो अटेंड करते थे. సో సెమినార్స్ చాలా ఇంపార్టెంట్గా అటెండ్ అయ్యారంటే ఆయన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు కంపల్సరీ కంపెనీ సెమినార్స్ అటెండ్ అవుతూ ఉండేవారు. 그렇게 3년 반을 열심히 했더니 지금 로얄 마스터가 된 거예요. और उस तरह से लगातार 3.5 years उन्होंने काम किया और आज रॉयल मास्टर है वो. సో 3.5 ఏళ్ళు కంటిన్యూస్గా అలా కేవలం రోజుకి 5 గంటలు పడుకుని వారు శ్రమపడి వర్క్ చేస్తే 3.5 సంవత్సరాల్లో రాయల్ మాస్టర్ అయ్యారు. 그래서 그분은 한 달에 2만 불을 버는 성공자가 된 거예요. अभी लगभग $20,000 वो कमाते हैं और एक सक्सेसफुल आदमी है. సో నెలకి $20,000 సంపాదిస్తున్నారండి అండ్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఆయన ఉన్నారు. 여기 오신 분들도 오늘 시작해도 3년 반 뒤에 가능해요. और अभी जितने भी लोग यहाँ पे आए हैं अगर आप लगभग लगातार अगर काम करेंगे तो ये चीज आपके साथ भी पॉसिबल है. इन 3.5 years you can also be సో successful. మనం కూడా ఇదే విధంగా కనుక పని చేస్తే ఆ శ్రమ అనేది పెడితే కనుక 3.5 సంవత్సరాల్లో మనం కూడా అదే స్టేజ్కి రీచ్ అవ్వగలం అని చెప్తున్నారు. 그러니까 그분 잘하시는 게 뭐예요? 시작을 한 거예요. और उनका क्या था मेन काम क्या था उन्होंने स्टार्ट किया था. स्टार्टिंग करना ही जो है इट्स अ हाफ पे डन. సో అసలు ఆయన ఫస్ట్ చేసింది ఏంటంటే మొదలు పెట్టారంటండి. సో సరిగ్గా మొదలు పెట్టిన పని ఆల్రెడీ సగం ఫినిష్ అయిపోయినట్టు అంటాం కదా. సో అసలు స్టార్ట్ చేయండి అంటారు. 그 한국 속담에 시작이 반이라는 말이 있어요. तो इन कोरियन प्रोवर्ब में भी एक है कि स्टार्टिंग इज द हाफ वे डन. సో కొరియాలో కూడా ఒక ప్రావర్బ్ ఉందండి, అలాగే మనకు కూడా ఉంది, జాబ్ వన్ స్టార్టెడ్ ఇస్ హాఫ్ డన్ అని. 그러니까 내가 시작을 하면은 절반의 성공을 이뤘다 그 뜻이에요. इसका मीनिंग यही है कि अगर मैंने स्टार्ट कर दिया तो इसका मतलब मैं आधे रास्ते पे हूँ जहाँ पे मैं सक्सेसफुल हो चुका हूँ సో ऑलरेडी. సక్సెస్ఫుల్ అవ్వటానికి ఆల్రెడీ నేను సగం దూరం నేను ప్రయాణం చేసేసానని అర్థం ఉంటుంది. మొదలు పెట్టడం అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. 그러니까 카자흐스탄 그 리더보다 이 인도 시장이 더 환경이 좋기 때문에 여러분들은 더 빨리 성공하실 수도 있다. और ऐसा भी हो सकता है क्योंकि कजाकिस्तान से ज़्यादा अच्छा इन्वायरमेंट इंडिया का है. ज़्यादा यहाँ पे सारा कुछ फुलफिल्ड है, जो भी चाहिए एक आदमी को सक्सेसफुल होने के लिए वो सारा कुछ है. तो मुझे लगता है कि और आप जल्दी कर सकते हैं, ये चीज़ को अचीव जल्दी कर सकते हैं. సో కజకిస్తాన్ అనే దేశంతో పోల్చుకుంటే మన ఇండియాలో మనకు అవకాశాలు కానీ ఇక్కడ మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ ఇంకా మనం తొందరగా ఆ స్టేజ్ రీచ్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం ఇంకా బాగా చేయగలం అని ఆయన చెప్తున్నారండి. 그러니까 카자흐스탄 인구는요 인도 인구의 100분의 1밖에 안 돼. और मुझे लगता है कि कजाकिस्तान का जो पॉपुलेशन है वो इंडिया का 100th का 1 part भी नहीं होगा. సో మన దేశం యొక్క జనాభాతో పోల్చుకుంటే 100లో 1% కూడా కజకిస్తాన్ యొక్క జనాభా లేదు కాబట్టి మనకి ఇంకా అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు. 그래서 제가 2009년도 입사해서 2009년도 10월 달쯤 돼서 나 회장님 돼 미국 가겠다고 얘기했어요. और उसके बाद फिर इन 2009 में मैं स्टार्ट किया ज्वाइन किया कंपनी. 2009 के लास्ट में मैंने अपने सीईओ से मिस्टर पार्क से बोला कि आई वांट टू गो टू यूएस टू ओपन अ न्यू ब्रांच देयर. సో మార్చ్లో వారు జాయిన్ అయిన తర్వాత ఇయర్ ఎండింగ్ అదే సంవత్సరం ఎండింగ్లో వారు చెప్పారంటండి CEO తోటి, నేను యూఎస్లో ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నానని వారు అడిగారు. 그래서 회장님 안 된대요. उन्होंने मना कर दिया कि సో इट्स नॉट पॉसिबल ఆయన ససేమిలో లేదని చెప్పేశారంటండి. 안에 한국 회사가 적고 준비가 안 됐다고요. बिकॉज कोरिया में अभी उन्होंने कहा कि अभी कोरिया में ही हमारा कंपनी जो एस्टैब्लिश नहीं है पूरी तरह से, तो क्या करोगे तुम जाकर. సో మన దేశంలోనే పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వకుండా యుఎస్ వెళ్ళి మనం ఏం చేస్తామని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన వద్దని చెప్పారు. 한국의 터미에 성공 사업자가 없는데 두 번째는 한국에서의 성공자가 없는데 딱 네가 미국 가서 오픈하면 누가 미국 회원들을 리크루팅 하느냐고요. उन्होंने कहा कि अभी कोई सक्सेसफुल लोग भी नहीं है कोरिया में, तो कैसे तुम जाओगे यूएस में जाके और ओपन करोगे ब्रांच. रिक्रूट कौन करेगा लोगों को. పూర్తిగా కొరియాలోనే సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవరూ లేరు, అలాంటిది యుఎస్ఏలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి అంటే ఏమి ఎగ్జాంపుల్ చూపించి మీరు అక్కడ జనాలు రిక్రూట్ చేసుకుంటారని ఆయన అడిగారు. 또 회장님들 또 뭐 이유가 있습니까 물어봤어요. तो मैंने पूछा कि और कोई रीजन है क्या इसके अलावा. ఇది కాకుండా ఇంకేమైనా రీజన్ ఉందా కాదంటానికని వారు CEO గారిని అడిగారంట డాక్టర్ పార్క్. 자기가 생각할 때 김대현 이기 대표가 영어도 못하는데 왜 미국 가려 그러냐. तो उन्होंने कहा कि मिस्टर किम रिप्रेजेंटेटिव हो तुम और तुम्हें इंग्लिश भी नहीं आती है. సో మీరు ఒక రిప్రజెంటేటివ్, ఒక దేశానికి రిప్రజెంటేటివ్గా ఉన్నారు, ప్లస్ మీకు ఇంగ్లీష్ కూడా పూర్తిగా రాదు, అది కూడా ఇంకో రీజన్ అని చెప్పి అన్నారంట. 그때 제가 영어를 못했거든.
उस टाइम में भी मुझे बिल्कुल भी इंग्लिश नहीं आती थी సో అప్పుడు వారికి ఏమాత్రం కూడా ఇంగ్లీష్ అనేది తెలియదు అంటాను, రాదు. 그 yes, no 땡큐밖에 몰랐어. और मुझे सिर्फ यस नो थैंक यू ये 3 चीज आती थी. సో ఎస్ నో థ్యాంక్ యూ అని 3 వర్డ్స్ తప్ప ఇంక ఇంగ్లీష్లో ఏమీ తెలియదు అంటండి, ఆ 3 వర్డ్స్ తప్ప. 그런데 일주일 뒤에 나 또 간다 그랬어. बट आफ्टर 1 वीक मैंने बोला कि मैं जाना चाहता हूँ यूएस. సో ఒక వారం తర్వాత మళ్ళీ చెప్పారంటండి, ఖచ్చితంగా నేను యుఎస్ అనేది వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. 안 된대. तो उन्होंने मना किया कि नहीं. ఆయన ఒప్పుకోలేదంటండి. 일주일 뒤에 또 간다 그랬어. फिर 1 वीक बाद फिर बोला सेम. సో వారం తర్వాత మళ్ళీ అదే మాట వెళ్ళి ఆయనతో చెప్పారండి. సో పర్సిస్టెంట్ గా చెప్తా ఉన్నారు అన్నమాట. 근데 세 번째 그러니까 알았어. तो उसके बाद लास्ट में उन्होंने फाइनल बोला कि जैसे जो मर्जी आए वो करो. సో ఐ థింక్ కంటిన్యూస్ గా అడగడంతో ఇంకా సరే ఎలా అయితే మీ ఎలా ఇష్టం అయితే అలా చేసుకోండి అని చెప్పి అనేసారంటండి. ఇంకా 그래서 2010년도 2월 달에 제가 미국으로 갑니다. तो फिर उसके बाद 2011 में मैं फेब में मैं यूएस गया. సో 2011 ఫిబ్రవరిలో ఆయన ఫైనల్ గా యుఎస్ కి వెళ్ళారండి. 제가 어디 갔냐면은 미국의 워싱턴주의 시애틀이라는 도시에 갔어요. यूएस में वॉशिंगटन जो स्टेट है उसमें सिएटल नाम की एक जगह है वहां मैं गया. సో యుఎస్ లో వాషింగ్టన్ లో సియాటిల్ అన్న ఒక ఊరు ఉందండి, అక్కడికి వెళ్ళారంటండి ఫస్ట్. 그래서 그게 이제 2010년도 2월 달에 가서 이제 회사를 준비를 한 거예요. और उसके बाद वहां से स्टार्ट किया प्रिपरेशन कंपनी के लिए. 여기 워싱턴 어디냐면 여기. यहाँ पे है ये जगह. సో వారు చూపించే చోట సియాటిల్ ఉందండి, అక్కడ ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ప్రిపరేషన్స్ అనేది మొదలు పెట్టారు. 그 좋은 차 미국에 가서 직원들을 채용했어. और वहां पे मैंने रिक्रूट किया लोगों को. సో అక్కడ వారు కొంతమంది రిక్రూట్ చేసుకున్నారండి. 사무실 렌트도 하고 और एक रेंट भी लिया ऑफिस बनाने के लिए एक जगह. MLM 라이센스도 이제 취득하고 और उसके साथ साथ एक लाइसेंस भी अटेंड किया उसको चलाने के लिए. సో ఆఫీస్ ఒక చిన్న ఆఫీస్ స్పేస్ అనేది రెంట్కి తీసుకుని ఆ బిజినెస్ అక్కడ రన్ చేయడానికి లైసెన్స్ కూడా వారు ఎక్వైర్ చేసుకున్నారు, లైసెన్స్ తెచ్చుకున్నారండి. 그리고 웨어하우스도 계약해서 구입하고. और उसके बाद फिर एग्रीमेंट वगैरह स्टार्ट किया. అగ్రిమెంట్ అన్ని కూడా ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేశారు. 그래서 3개월을 준비해서 2010년도 5월 달에 오픈한 거예요. और उसके बाद 3 मंथ्स प्रिपेयर करने के बाद और उसके बाद मैंने लगभग मई में स्टार्ट किया वहाँ पे यूएस में एक ब्रांच एटमी का. వెళ్ళిన వెంటనే ఈ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఒక 3 మంత్స్ ప్రిపరేషన్ చేసుకున్నాక మేలో ఆటమీ ప్రొడక్ట్స్ అనేవి అక్కడ స్టార్ట్ చేశారు. 근데 제가 미국 갈 때 확인하고 싶었던 것이 3가지가 있었어요. और 3 चीजें थी जो कि मैं यूएस जाने से पहले कंफर्म करना चाहता था वहाँ पे. సో ఒక అక్కడికి వెళ్ళి వెళ్ళటానికి ముందు 3 విషయాలు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారంటే ముందు, అసలు వెళ్ళటానికన్నా ముందు 우리 회사에서 취급하고 있는 상품이 미국에서도 잘 팔릴 건가 확인하고 싶었어요. फर्स्ट मैं कंफर्म करना चाहता था कि हमारा जो प्रोडक्ट है वो यूएस में बिकेगा या नहीं बिकेगा. సో ఆటమీ ప్రోడక్ట్ అనేది యుఎస్ లో అమ్ముడవుతుందా లేదా అనేది, మార్కెట్ ఉంటుందా లేదా అనేది ఫస్ట్ రీసెర్చ్ చేశారంట. 두 번째는 우리 회사의 주력 상품인 해모임이 잘 될 건가 확인하고 싶어요. और सेकंड थिंग हेमोइम के बारे में कंफर्म करना चाहता था कि वहाँ पे वो चलेगा या नहीं चलेगा. సెకండ్ హీమోహిమ్ అనేది యుఎస్ లో ఆ ప్రోడక్ట్ అమ్ముడవుతుందా లేదా, జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది రీసెర్చ్ చేశారు. 세 번째는 우리 회사의 마케팅 플랜이 어떻게 해외 법인 1호에 적용이 되는지를 확인하고 싶어요. और थर्ड जो है इस कंपनी का जो मार्केटिंग प्लान है वो यूएस में चलेगा या नहीं चलेगा, वहाँ पे मैच करेगा या नहीं चलेगा, वो सब चीज मैंने कंफर्म करना चाहता था. సో నాట్ జస్ట్ ప్రొడక్ట్స్ ఒకటే కాదండి, మార్కెటింగ్ ప్లాన్ కూడా యుఎస్ లో అసలు నడుస్తుందా లేదా అనేది కూడా వారు రీసెర్చ్ చేసి ఈ 3 విషయాలు అక్కడికి వెళ్ళటానికి ముందే ఆయన కన్ఫర్మ్ చేసుకున్నారు. 여러분들 알다시피 우리 회사의 마케팅 플랜은 전 세계의 원코드예요. और जैसे आप लोग जानते हैं कि पूरे वर्ल्ड में जो है हमारा जो मार्केटिंग का प्लान है, मार्केटिंग जो है 1 कोड के थ्रू चलता है. సో ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడైనా సరే గ్లోబల్ గా మన మార్కెటింగ్ కంపెనీ యొక్క మార్కెటింగ్ కోడ్ సింగిల్ కోడ్ గా నడుస్తుందని చెప్పి. 그래서 제가 한 6개월 동안을 거기서 경영을 해보고 결론을 내린 거예요. और उसके बाद मैंने एक्सपीरियंस वहाँ पे करना, ये सब चीज़ों का एक्सपीरियंस करना स्टार्ट किया और उसके बाद एक डिसीजन लिया मैंने. సో ఎప్పుడైతే ఒకసారి అక్కడికి వెళ్ళారో ఈ విషయాల గురించి ఆయనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ద్వారా అప్పుడు నిర్ణయం తీసుకున్నారంటండి ఎలా స్టార్ట్ చేయాలి. 문제가 없다. 잘 될 거야라고 결론을 내린 거예요. और मैंने ये डिसाइड किया कि नहीं, ये सब कुछ रिसर्च करने के बाद कि नहीं कोई भी प्रॉब्लम नहीं होगी और हमारी कंपनी जो है यहाँ यूएस में बहुत अच्छा चलेगी. సో ఈ రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే యుఎస్ లో ఇది చాలా బాగా నడుస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చి ఆయన ప్రొసీడ్. 그러면 제가
열심히 마케팅을 해야 되잖아요. और इसलिए अब उसके बाद मुझे मार्केटिंग करना था वहाँ पे। సో దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రోడక్ట్ని మార్కెట్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్ అండి. 그래서 21년도 3월 달부터 세미나를 하러 돌아다닙니다. और उसके बाद मैंने सेमिनार करना स्टार्ट किया वहाँ पे पूरे यूएस में। సో మొత్తం యుఎస్ అంతా కూడా సెమినార్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేశారంటండి. పీపుల్ గ్యాదర్ చేసి. 그래서 우리 마케팅 직원 한 명과 저와 둘이서 비행기를 타고 여기서 이 달라스로 옵니다. और उसके बाद मी एंड माई वन ऑफ माई एम्प्लॉई हम लोग फ्लाइट लिए वहाँ से और नीचे डैलस नाम की एक जगह है वहाँ पे फ्लाइट से गए। సో సియాటిల్ నుంచి డాలస్ వరకు ఆయన వారికి సంబంధించిన ఒక ఎంప్లాయీ ఆఫీస్ ఎంప్లాయీ ఇద్దరు కూడా అక్కడికి ట్రావెల్ చేశారని చెప్పారు. 비행기로 5시간 반이 걸려요. और बाई फ्लाइट इट टुक ऑलमोस्ट 5.5 hours। 5.5 గంటలు ప్రయాణం చేసి జస్ట్ ప్రమోషన్ కోసం ఫ్లైట్ ద్వారా వారు అక్కడికి వెళ్ళారని చెప్తున్నారు. 아니 이거를 처음에 그 달라스라는 도시가 인구가 되게 많은 도시예요. और डैलस काफ़ी पॉपुलेटेड सिटी है। సో అక్కడ కూడా జనాభా సంఖ్య అనేది కొంచెం బాగానే ఉంది, ఎక్కువగానే ఉంది. 그리고 이렇게 한 100명 정도 들어올 수 있는 공간을 렌트를 했다고 호텔. और इस तरह से मैंने एक हॉल रेंट लिया जिसमें लगभग 100 लोग आ सकते हैं, 100 लोग बैठ सकते हैं। సో 100 మందికి సరిపోయే ఒక హాల్ని వారు సెమినార్ కండక్ట్ చేయడం కోసం రెంట్కి తీసుకున్నారని చెప్పారు. 갔더니 7분이 앉아 계시고. तो फिर मैं वहाँ पे जब गया अंदर तो फिर लगभग 7 लोग बैठे हुए थे, ओनली 7 पीपल। సో ఆయన ఫస్ట్ టైం ఒక ఫస్ట్ సెమినార్ డాలస్ లో కండక్ట్ చేస్తే 7 మాత్రమే ఉన్నారంటండి హాల్ మొత్తంలో. 그래도 어떻게 해요? 거기서 또 사원을 외치고 4시간을 세미나를 한 거예요. बट मैंने क्या किया, उन 7 लोगों को लेके ही लगभग 4 hours तक मैंने सेमिनार किया। సో ఆ 7కి 4 గంటలు సెమినార్ చెప్పారంటండి. ఎంతమంది ఉన్నారని కాదు. సో 근데 여기 달라스인데 여기 휴스턴에 차로 한 4시간 걸려요. और डैलस से फिर नीचे आए ह्यूस्टन में, वो लगभग बाय कार लाइक 4 hours लगते हैं वहाँ पे। మళ్ళీ కార్లో డాలస్ నుంచి హ్యూస్టన్ వెళ్ళారంట. 4 గంటలు ప్రయాణం చేసి ఇంకో ఊరు వెళ్ళారు. 아이고 휴스턴에 갔더니 이렇게 넓은 공간을 빌렸는데 이렇게 한 분만 오신 거예요. और वहाँ पे इतना ऐसे ही स्पेस लिया था मैंने जहाँ पे ज़्यादा लोग बैठ सकते हैं, लेकिन वहाँ पे एक ही बंदा आया था। సో అంతకన్నా కొంచెం ఎక్కువ మంది ఉండే స్పేస్ ని తీసుకున్నారు కానీ అక్కడ ఒక్కరే వచ్చారంటండి సెమినార్ అటెండ్ అవ్వడానికి. 그래서 어떻게 해요? 또 세미나를 3시간 4시간 또 하는 거예요. तो फिर बट स्टिल मैंने जो है 3 घंटे 4 घंटे अपना लेक्चर लिया और उनसे बात किया। సో ఒక్కరితో కూడా 3-4 గంటలు ఆయన లెక్చర్ ఇచ్చి ఆయనతో మాట్లాడారు. సో 1-7 అనేది ఇష్యూ కాదని చెప్పారు. 여기 휴스턴인데 여기서 차를 타고 이 플로리다로 갑니다. और 플로리다. उसके ह्यूस्टन से उसके बाद फिर कार लेके मैं फ्लोरिडा तक गया। సో అక్కడి నుంచి కార్లో మళ్ళీ ఫ్లోరిడా స్టేట్ కి వెళ్ళారు. 저 거리가 1,400km예요. टोटल अगर डिस्टेंस देखें तो इट्स ऑलमोस्ट 1400 किलोमीटर्स। సో 1400 కిలోమీటర్లు ప్రయాణం చేశారండి ఆ 3 ఊర్లు ఆయన కవర్ చేయడానికి. 직원하고 이틀 동안 운전해가지고 가는 거예요. तो वो मैं लगातार मतलब 2 डेज लगभग जर्नी किया मैंने अपने एम्प्लॉय के साथ। 그리고 저기 그래가지고 플로리다 템파에 갔는데 13분이 오신 거예요. और उसके बाद फिर मैं जब वहाँ पहुँचा तो लगभग 13 पीपल ही थे वहाँ पे। సో మొత్తం మీద లాస్ట్లో అక్కడికి రీచ్ అయ్యేసరికి 13 మంది కూడా లేరు అంటున్నారండి. 요게 템파하고 요게 올랜도예요. और नीचे टेम्बर्ग है और ऊपर एक सिटी और है वहाँ से। 거기도 몇 분 안 오시고 올랜도도 몇 분 안 오시는 거예요. और उसमें भी ज़्यादा लोग नहीं आए थे, बहुत कम लोग ही थे। సో అక్కడి నుంచి ఇంకో థన్బర్గ్ అని ఇంకో ఊరికి వెళ్ళారు. అక్కడ కూడా పెద్ద ఎక్కువ మంది సెమినార్ అనేది అటెండ్ అవ్వలేదండి. 그 올랜도가 어떤 도시냐면 여러분 잘 아시는 미국의 디즈니랜드가 있는 도시예요. और वो ऐसी जगह है जहाँ पे डिज्नीलैंड है, जैसे आप लोग जानते होंगे डिज्नीलैंड के बारे में। ఆ డిజ్నీల్యాండ్ అనేది యుఎస్ లో తెలుసు కదండి. అక్కడ ఉన్న ప్లేస్ కి వెళ్ళారంటండి ఆయన. 그래서 여기 사고 다시 알라바마 도시로 갑니다. और उसके बाद वहाँ से फिर अलीबाबा नाम का एक जगह है वहाँ पे गया। సో అక్కడి నుంచి అలీబాబా అనే ఇంకో ఊరికి ట్రావెల్ చేశారు. 그래서 이거를 통역 안 해도 돼. 이렇게 아틀란타, 사우스 노스캐롤라이나, 워싱턴 DC, 볼티모어, 필라델피아, 뉴저지, 뉴욕, 그죠? 다시 보스턴, 오하이오죠, 시카고, 이 토론토까지 이렇게 투어를 하면서 और 세미나를. ये सारा टूर करते हुए सेमिनार करते हुए मैं टोरंटो तक पहुंचा। సో ఇలా చాలా ఊర్లు ఐ థింక్ ఆయన ఇప్పుడు చెప్పిన ఊర్లన్నీ టచ్ చేసుకుంటా సెమినార్స్ ప్రతి ఊర్లోని సెమినార్ కండక్ట్ చేస్తా ఫైనల్గా టొరంటో అనేది ఆ ప్లేస్కి రీచ్ అయ్యారండి. 그때는
그 세미나장에 10명 이상만 오면은 막 그렇게 기분이 좋았어요. और वहाँ पे ऐसा होता था कि जैसे 10 लोग से ज्यादा लोग आ जाते थे तो मैं बहुत खुश हो जाता था कि इतने लोग आ गए సో 10 మంది కన్నా ఎక్కువ సెమినార్ అటెండ్ అయితే వారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అంటే ఓకే 10 మెంబర్స్ కన్నా ఎక్కువ వచ్చారు అని చెప్పారు. 우리 내가 보스턴이야. 이 보스턴 얘기 보스턴. दिस इज बॉस्टन है ये. 이 직원 보고 야 몇 명 오느냐고 물어봤어요. तो मैंने पूछा कि बॉस्टन यहाँ पे कितने लोग आने वाले हैं. సో బాస్టన్ అనే ఊరు వెళ్తే అక్కడ అడిగారు అంటండి ఇక్కడ ఎంతమంది రాబోతున్నారు సెమినార్ అటెండ్ అవ్వడానికి. 나인데 5명이 올 거라 그래. ही सेड कि 5 लोग आएंगे. సో 5గురు వస్తారని చెప్పారంటండి. 도착을 했는데 11명이 온 거예요. बट वहाँ पे 11 लोग आ गए. సో 5 అని చెప్పి 11 మంది వచ్చేసారంటండి సెమినార్ అటెండ్ అవ్వడానికి. 막 기분이 얼마나 좋은지. तो फिर सोचो आप कितना मुझे खुशी हुई कि जहाँ कोई नहीं आता था वहाँ पे इतने लोग आ रहे हैं. సో ఊహించుకోండి 5గురు వస్తారని చెప్పి 11 మంది వస్తే ఎంత ఆనందం వచ్చి ఉంటుందో ఒకసారి మిమ్మల్ని ఊహించుకోమంటున్నారు. 그러니까 제가 11분 전부 다 저녁 식사를 대접하고 세미나를 했어요. और उसके बाद मैंने उन सब लोगों को ट्रीट दिया. एक जगह पे डिनर किया हम लोग 11 लोगों ने और उसके बाद साथ में सेमिनार भी किया. సో 11 మంది వచ్చేసరికి ఆనందంతో వాళ్ళందరికీ ట్రీట్ ఇచ్చారంటండి. అందరినీ డిన్నర్ తీసుకెళ్ళి అందరూ బాగా మాట్లాడుకుని ఎంజాయ్ చేసి అప్పుడు వారు సెమినార్ కండక్ట్ చేశారు. 이 달라스에서 캐나다까지 거리가 얼마냐면은 10,000km예요. और ये डैलस से अगर कनाडा का अगर डिस्टेंस देखेंगे तो लगभग 10,000 किलोमीटर्स हैं ये సో टोटल. డల్లాస్ నుంచి కెనడాకి 10,000 కిలోమీటర్లు ప్రయాణం అనేది ఉంటుంది. 그래서 일주일 쉬고 다시 또 이 비행기를 타고 시카고로 가면 되게. और उसके बाद फिर मैंने क्या किया ये फिर वापस ये कंटिन्यू किया और फिर वापस वहाँ से फिर से सेमिनार करना स्टार्ट किया. 이 시카고에서 서쪽으로 센트루이스, 캔사스, 덴버 이렇게 이제 세미나를 가는 거예요. और वहाँ से राइट साइड से फिर राइट साइड से इन सारे सिटीज में मैं घूमा. डैलस वगैरह सब कुछ फिर से. సో మొత్తం మళ్ళీ అదే రూట్ లో మళ్ళీ రివర్స్ లో మొత్తం అన్ని కూడా ప్రతి సిటీకి వాళ్ళు టూర్ చేశారు. 콜로라도의 덴버에 갔는데 한 분도 안 오시는 거예요. टैनबर्ग गया तो वहाँ पे एक भी लोग नहीं आए थे. టాన్బర్గ్ అనే ఊరు వెళ్తే అసలు ఎవరు రాలేదంటండి సెమినార్ వినడానికి కూడా ఎవరు రాలేదు. 그래 준비 다 했는 거를 철수를 해가지고 호텔 방에 올라가서 반성을 했어. और जितना भी मैंने प्रिपेयर किया था सब कुछ माइक वाइक लगाया था तो वो लेके फिर होटल के ऊपर जाके रखा और वहाँ से अनाउंसमेंट किया. సో సెమినార్కి ఎవరు అటెండ్ అవ్వకపోతే ఆయన మైక్ ఏదైతే అరేంజ్మెంట్స్ తీసుకున్నారో హోటల్ పైకి వెళ్ళారంటండి. హోటల్ బిల్డింగ్ పైన పెట్టి అదంతా అక్కడి నుంచి అనౌన్స్ చేశారంట. 그래서 덴버를 하고 유타를 하고 라스베가스, 피닉스 이렇게 간 거예요. टैनबर्ग, यूटा, लास वेगस एंड फिनिक्स तक गया. సో టాన్బర్గ్, యూటా, లాస్ వేగస్ అండ్ ఫినిక్స్ ఈ 4 ఊర్లు కూడా ఆయన ట్రావెల్ చేశారు. 그 피닉스 갔는데 이렇게 5분이 오신 거예요. और फिनिक्स में लगभग 5 पीपल देयर वर 5 पीपल. ఫీనిక్స్ లో 5గురు అటెండ్ అయ్యారంటండి. 제가 2시간 강의를 했더니 3분은 가버렸어. और जब मैंने 2 घंटे वहाँ पे सेमिनार किया तो 3 लोग वहाँ से चले जा चुके थे. ఆయన 2 గంటలు సెమినార్ చెప్తే అందులో 3 లేసి వెళ్ళిపోయారంటండి సెమినార్ హాల్ నుంచి. 그래서 2분을 모시고 또 세미나를 하고. बट मैंने फिर उन 2 लोगों के साथ में फिर बाकी का सेमिनार సో किया. అయినా కూడా ఆయన ఆపలేదంట. మిగిలిన ఇద్దరికి కూడా ఇంకో 2 గంటలు సెమినార్ చెప్పి కంప్లీట్ చేశారంట. 그래서 이제 피닉스, 샌디에고, LA, 샌프란시스코, 사크라멘토, 포틀랜드, 시애틀, 밴쿠버까지 이렇게 세미나를 가요. और उसके बाद फिर इन सारे सिटीज में मैंने सेमिनार किया. సో సాక్రమెంటో ఇలా చాలా ఊర్ల పేరు राइट साइड का जो पार्ट्स है राइट साइड में जितने भी सारे सिटीज हैं అన్ని కూడా సిటీస్ కవర్ చేశారని చెప్తున్నారు. 이 거리가 차로 7,000km예요. और ये पूरा डिस्टेंस देखा जाए तो बाय कार इट्स लाइक 7,000 किलोमीटर्स. సో కార్లో 7,000 కిలోమీటర్లు ఈ రైట్ సైడ్ ఉన్న ఊర్లన్నీ ట్రావెల్ చేశారంటండి. 제가 미국 3년 동안에 이거를 6번에 돌아다녔어요. और इस तरह से 3 साल जब मैं रहा यूएस में तो 3 साल लगातार ये किया और लगभग 5 टाइम्स ऐसे मैंने सेमिनार्स किया घूम के. సో ఈ 3 ఏళ్లలో 5 సార్లు మొత్తం ఈ సిటీస్ అన్ని కూడా కవర్ చేసి కంటిన్యూస్ గా ఆయన సెమినార్స్ అనేవి కండక్ట్ చేశారంట యుఎస్. 자 그런데 중요한 거는 지금 미국이 어마어마하게 커졌어. बट द इम्पोर्टेंट थिंग इज कि अभी यूएस जो है यूएस एटॉमी जो है बहुत बड़ी हो चुकी है उसका ब्रांच సో काफी. అల్టిమేట్ గా ఏంటంటే ఇప్పుడు యుఎస్ లో అటామీ అనేది చాలా పెద్దగా సక్సెస్ అయ్యి అయిపోయిందండి. అక్కడ 수공자들이 많이 나온 거예요. और अभी आप देखेंगे तो बहुत सारा प्रूफ्स है कि बहुत सारे सक्सेसफुल लोग यूएस से भी आए हैं. 그래서 제가 거기서 되는 걸 보고 2011년도에 또 캐나다를 오픈한 거예요. और उसके बाद उन चीजों को देखते हुए फिर मैं 2012 में कनाडा में ओपन किया ब्रांच. సో ఇక్కడ యుఎస్ లో సక్సెస్ చూసి నెక్స్ట్ కెనడాలో బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారండి. ఇక్కడ 5 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత అక్కడికి
వెళ్ళి ఓపెన్ చేశారు. 우리 캐나다도 여기 밴쿠버 여기 오픈해서 여기. यहाँ पे कनाडा में इस जगह पे ओपन किया था. 또 여기도 3년 동안 이렇게 캐나다 15개 도시를 또 돌아다닌 거예요. और लगभग 15 सिटीज जो है कनाडा की उसमें मैं घूमा और लगातार सेमिनार किया 3 साल तक. उसके बाद 3 ఏళ్ళు కెనడాలో కూడా 15 స్టేట్స్ 15 టౌన్స్ లో తిరుగుతా 3 ఏళ్ళు కంటిన్యూస్ గా ప్రతి టౌన్ లోని సెమినార్స్ అనేవి కండక్ట్ చేశారంట. 제가 왜 이런 경험을 말씀드리냐면 오늘 처음 시작하는 분도 저하고 똑같은 일이 벌어집니다. अब मैं ऐसा क्यों बोल रहा हूँ क्योंकि ये जो जैसा मेरा कंडीशन था जब मैंने स्टार्ट किया था, जिस तरह से मैं इन सब चीज़ों को झेलते हुए और इन सब चीज़ों को करते हुए आया हूँ, ये सारी चीज़ें आपके साथ भी होगी. ఆయన ఎందుకు చెప్తున్నారు అంటే ఇలా ఎన్నేళ్ళు నేను ఎంతమంది వచ్చారంటే నేను ఏదైతే సిచ్యువేషన్ ఫేస్ చేశానో అవన్నీ మీతో కూడా సేమ్ సిచ్యువేషన్స్ అనేవి మీకు ఎదురు అవ్వచ్చు అని చెప్తున్నారు. 실망하지 마시라고. तो फिर डोंट गेट डिसअपॉइंटेड विद दिस. సో నిరాశ అనేది ఉండకూడదు. ఒక్కళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా ఐదుగురు వచ్చినా 이 లేచి వెళ్ళిపోయినారు. 애텀이나 여러분들 시작할 때 혼자서 시작하는 거예요. क्योंकि जब भी आप ये एटॉमी का बिजनेस स्टार्ट करते हैं वो आप अपने से अकेले से स्टार्ट करते हैं సో फ्रॉम మీరు ఒంటరిగానే ఈ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు మొదలు పెట్టినా అని చెప్తున్నారు. 그래서 제가 2013년도에 잘 될 거를 생각하고 다시 한국으로 돌아옵니다. और उसके बाद मुझे लगा कि अब यहाँ पे दोनों जगह पे सब अच्छा चल रहा है, तो 2013 में मैं वापस जो है कोरिया आया. సో ఈ రెండు దేశాల్లో కూడా బిజినెస్ అటమీ అనేది ఎస్టాబ్లిష్ అయింది, బిజినెస్ రన్ అవుతుందని తెలిసాక ఆయన తిరిగి కొరియా రిటర్న్ అయ్యారు. 그래서 막 2014년도에 타이완 법인을 오픈했어. और उसके बाद 2013 में मैंने ताइवान में स्टार्ट किया. 2013లో ఆయన మళ్ళీ తైవాన్ అనే దేశంలో స్టార్ట్ చేశారు. 15년도에는 싱가포르 법인을 오픈했어. और 2015 में फिर सिंगापुर में ओपन किया एक बार. నెక్స్ట్ 2015లో సింగపూర్లో కూడా ఓపెన్ చేశారు. 16년에는 캄보디아, 필리핀, 말레이시아, 태국을 오픈했어. और उसके बाद 2016 में कंबोडिया, फिलीपींस, मलेशिया इन सारे जगहों पे సో ओपन ఈ किया. కంబోడియా, ఫిలిప్పీన్స్, మలేషియా ఈ 3 దేశాల్లో కూడా 2016లో వారు అటమీని స్టార్ట్ చేశారు. 그 뒤로 계속 오픈해가 지금 현재 27개국에서 영업하는 거예요. और इस तरह से जब मैंने स्टार्ट किया तो आज जाके ऑलमोस्ट 27 कंट्रीज में हमारी ब्रांचेस हैं. సో ఇలా వారు మొదలుపెట్టి ఒక దేశంతో ఈ రోజు 27 దేశాల్లో అటమీ కంపెనీ అనేది 오케이? ఎస్టాబ్లిష్ అయ్యింది. 자, 제가 그때 미국을 가지 않았으면 अगर उस टाइम में मैंने अगर स्टार्ट नहीं किया हुआ था यूएस में, ఆ రోజు ఒకవేళ నేను యుఎస్ లో మొదలు పెట్టి ఉండకపోతే ఏంటి అనేది చెప్పబోతున్నాను. 오늘 내가 사장님 볼 일이 별로 없었을 것 같아요. तो आज हो सकता है कि मैं आपको यहाँ पे नहीं देख रहा होता. ఆ मैं రోజు यहाँ पे అక్కడ नहीं మొదలు होता. పెట్టకపోతే ఈ రోజు ఇక్కడ మన అందరితో పాటు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చి ఉండేది కాదేమో అంటున్నాను. 아마 인도 법인이 오픈 안 됐을지도 몰라요. तो ऐसा भी हो सकता था कि इंडिया में और लेट से स्टार्ट होता, अभी ओपन भी नहीं होता. ఇండియాలో ఇంకా అక్కడ లేట్ అయి ఉంటే ఇక్కడ ఇంకా మనం బిజినెస్ కంపెనీ అనేది ఓపెన్ చేయి ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. 자, 그래서 지금은 제 매년 이렇게 12개국, 17개 이렇게 돌아다니면서 강의를 하는 거예요. और इस तरह से मैं हर साल जो है हर ईयर बाय ईयर में अलग अलग कंट्रीज में जाता हूँ, अलग अलग कंट्रीज में ऐसे सेमिनार्स करता हूँ. సో ఆయన ప్రతి సంవత్సరం కూడా అన్ని దేశాలకి తిరుగుతా ప్రతి దేశంలోని కూడా సెమినార్స్ అనేవి ఇప్పటికీ కండక్ట్ చేస్తూ ఉంటారు. 올해의 첫 국가 방문지가 인도입니다. और इस साल मैं जो है फर्स्ट टाइम जो है इंडिया में आया हूँ इस साल. సో మొదటిసారిగా ఇండియా ఈ సంవత్సరం ఆయన వచ్చారని చెప్తున్నారండి. 자, 제 소개를 한 거예요. मैंने अपना इंट्रोडक्शन आपको बताया अभी. సో వారి గురించి వారు కొంత ఆల్రెడీ ఇంట్రొడక్షన్ 자, కర면은 여러분들이 왜 애터미를 해야 되느냐고. और सेकंड थिंग है कि आपको क्यों एटॉमी करना चाहिए. ఎందుకు అటమీలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. 2009년도에는 진짜 애터미가 보잘것없는 회사였어요. और 2009 में बिल्कुल ही प्रिपेयर नहीं थी हमारी कंपनी, कुछ भी नहीं था हमारी कंपनी के पास. సో 2009లో కంపెనీ దగ్గర ఎటువంటి ప్రిపరేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదని చెప్తున్నారండి. 상품수도 없었어. 상품 가질 수가 없었어. और उतना ज्यादा प्रोडक्ट्स भी नहीं थे हमारे पास, बहुत ज्यादा प्रोडक्ट्स भी नहीं थे. సో ప్రొడక్ట్స్ కూడా చాలా కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు. 카탈로그도 없었어. और कैटलॉग भी नहीं था हमारे पास. క్యాటలాగ్ కూడా లేదంటండి కంపెనీ. 성공자도 없었어. और कोई सक्सेसफुल लोग भी नहीं थे वैसे. ముందు చెప్పారు కదా ఎటువంటి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. 해외 법인도 없었어. और कोई फॉरेन में हमारा कोई ब्रांचेस भी नहीं था. ఎక్కడ ఫారెన్ బ్రాంచెస్ కూడా కంపెనీకి లేవు. 지금처럼 유튜브 컨텐츠 없었어. और इस तरह से जब जितना आज यूट्यूब में कंटेंट है वैसा भी नहीं था. యూట్యూబ్ లో మనకున్నంత అవైలబిలిటీ కూడా వీడియోస్ అప్పుడు లేవంట. 그러니까 당연히 회사가 인지도가 없는 거예요. और इसलिए कंपनी को कोई भी जानता भी नहीं था उस टाइम. దీని గురించి పెద్దగా ఎవరికి కూడా అవగాహన అనేది లేదని చెప్తున్నారు. 그러니까 이 애터미를 얘기하면은 전부 다 안 한다 그래.
और जैसे मैं किसी को बोलता था कि एटमी में काम करने के लिए, तो सब लोग सबसे पहला जवाब यही देते थे कि नहीं करना है. సో ఎవరిని కంపెనీలో వర్క్ చేయండి అని చెప్పి అడిగినా ముందు నో అనే తిరస్కారమే వచ్చేదంటండి అక్కడ కూడా. 지금은 뭐 다 알려졌잖아요. और अभी तो सब लोग जान रहे हैं एटमी के बारे में, कम से कम जानते तो हैं ही. ఇప్పుడు అట్లీస్ట్ కంపెనీ అంటే ఆటమీ గురించి అందరికీ తెలుసు అని చెప్తున్నారండి. 또 하나는 사회적 환경이 좀 많이 바뀌었어. और अभी सोशल इन्वायरमेंट भी काफी चेंज हो गया है. సో మనకున్న చుట్టూ మన వాతావరణం పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ కూడా ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిందని చెప్తున్నారు. 제가 2010년도 미국 갔을 때는 미국 가서 코리안 상품 것도 막 싫다고. और जब मैं 2009 में 10 में जब कोरिया बोलता था यूएस में कि कोरियन प्रोडक्ट्स को यूज, एटमी का प्रोडक्ट कोरियन प्रोडक्ट है, तो उन लोगों को किसी को पता ही नहीं था कोरिया के बारे में, तो सीधा मना कर देते थे. సో కొరియా గురించి అప్పుడు యూఎస్లో ఎవరికి పెద్దగా తెలియదు అంటండి. సో ఇలా కొరియా ప్రొడక్ట్స్ ఉన్నాయి వాడండి యూజ్ చేయండి అంటే లేదు మాకు తెలియదు అని చెప్పి నో అని చెప్పేసేవారు. 그러니까 미국 지금 가면은 막 코리아를 그렇게 좋아해요. और अभी अगर जाएंगे तो बट वहाँ पे कोरियन प्रोडक्ट्स काफी लोगों को पता है और काफी लोग यूज करते हैं कोरिया के अलग प्रोडक्ट्स. ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారినాయి అంటున్నారు. అక్కడ అందరికీ తెలుసు, అందరూ వాడుతున్నారని చెప్తున్నారు. 그러니까 막 K-팝 이래가지고 막 그 미국의 저 백인들이 저보고 블랙핑크 아느냐고 내한테 묻는다. तो फिर अभी अगर जाते हैं तो पूछते हैं तो के पॉप वगैरह, इसमें ब्लैक पिंक है, ये सब जानते हैं लोग. సో ఇప్పుడు ఐ థింక్ ఇండియాలో కూడా అందరికీ తెలుసు అండి. కే పాప్, కే డ్రామాస్ అన్నిటి కూడా అందరికీ బాగానే తెలుసు. 자기가 블랙핑크 노래를 다 부를 줄 안대. और अभी अगर पूछेंगे तो सब लोगों को, बहुत लोगों को यूएस में ये भी पता है कि क्या ब्लैक पिंक में कौन कौन से गाने हैं, उसको गाना भी आता है. బ్లాక్ పింక్ అనేది ఒక సింగింగ్ గ్రూప్ అండి. దాని గురించి కూడా అందరికీ బాగా తెలుసు. యూఎస్ లో వాళ్ళ పాటలు కూడా బాగా ఫేమస్ అని చెప్పి. 뭐 K-팝, K-드라마, K-뷰티, K-푸드 요즘 뭐 매니팩처까지 막 한국에 엄청 알려졌어. तो अभी जो है बहुत फेमस हो गया है कोरिया के पॉप, के ड्रामा, के ब्यूटी, के फूड एज वेल. సో మొత్తం అక్కడ కూడా ప్రపంచం అంతా కూడా ఇవన్నీ కే పాప్ అంటే మనం చూస్తున్నాం కదండి. వాళ్ళ డ్రామాస్ కానీ మ్యూజిక్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ చాలా పాపులర్ అయిపోయింది. 그러니까 우리 회사는 K-뷰티, K-푸드를 판매하는 회사예요. और हमारी जो कंपनी है वो सेल करती है के फूड एंड के ब्यूटी. సో ఆటమీ మెయిన్ గా కే బ్యూటీ అంటే కొరియన్ బ్యూటీ అండ్ కొరియన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుంది. 그러니까 이만큼 환경이 좋아졌다는 얘기예요. और मेरे कहने का ये मतलब है कि इस तरह से इतना ज्यादा इन्वायरमेंट में चेंज आ चुका है पहले से अभी भी. 두 번째는 앞으로 여러분들이 오래 살 수밖에 없어요. और अभी क्या है, अभी आप बहुत इजीली और बहुत कंफर्टेबली ये सब काम कर सकते हैं. సో అప్పటితో పోల్చుకుంటే పరిస్థితుల్లో అంత మార్పు వచ్చింది. మనం తొందర అంటే చాలా ఈజీగా మనం వర్క్ చేయొచ్చు, మన బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 제가 최근에 읽었던 책 제목이에요. ये एक बुक है जो अभी रिसेंटली मैंने पढ़ा है. సో వారు రీసెంట్ గా ఈ పుస్తకం చదివారంటండి. 이게 이제 하버드대의 교수예요. 유전학 교수입니다. 이름은 데이비드 A. 싱클레라는 교수가 만든 책이에요. ये बुक लिखा गया है डेविड ए सिंक्लियर, एक हार्वर्ड के मेडिकल स्कूल के एक प्रोफेसर है, उन्होंने लिखा है. హార్వర్డ్ స్కూల్ ప్రొఫెసర్ డేవిడ్ సింక్లేర్ ఉన్నారండి. ఆయన రాశారంట ఈ లైఫ్ స్పాన్ అని ఈ పుస్తకం అనేది వారు రచించారు. 그래서 그 책을 제가 읽고 요약해가 말씀드리는 거예요. और मैं उस बुक को पढ़ा हूँ और मैं उसका जो क्रक्स है वो आपको बताता हूँ. దాంట్లో సారాంశం ఏంటనేది ఇప్పుడు మనకు చెప్తాను. 인간 수명이 20년 안에 어마어마하게 늘어날 거다. और उनका कहना है कि लाइफ स्पैन जो आने वाले समय में, आने वाले 20 इयर्स में इंडिया का मतलब ह्यूमन लाइफ स्पैन जो है वो ज्यादा बढ़ने वाला है. సో రాబోయే 20 సంవత్సరాల్లో మనిషి జీవించే లైఫ్ స్పాన్ ఏదంటారు, జీవితకాలం అనేది పెరగబోతుందని చెప్తున్నారండి. How old are you? హౌ ఓల్డ్? 어? साशीविल. 40? नहीं, साशीविल. 그러니까 이분은 언제 가냐? 110세까지 살아. तो फिर ये कितना जिएंगे आगे? 100 इयर्स जिएंगे इसके సో हिसाब से. 40 సంవత్సరాలు అంటే ముందు 110 సంవత్సరాల వరకు వారు జీవించే అవకాశం ఉందని చెప్తున్నారు. ముందండి రాబోయే 20 సంవత్సరాలు. 여기 20대. यहाँ पे कोई 20s में है? इन 20 20s. ఏళ్ళు ఎవరైనా ఉన్నారండి? 20 ఏళ్ళ వయసు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? 30대. 30s में कोई है? 30s में. 여기 120살까지 살 확률이 많아. तो इनका ज्यादा प्रोबेबिलिटी है कि 30s में जो है 120 इयर्स जिएंगे वो సో लोग. 30 ఏళ్ళ వారందరూ 120 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉందంటారు. 근데 이분이 이렇게 살 수밖에 없는 이유에 대해서 그 책에 써놓은 거예요. और ये इस बुक में इन्होंने बताया कि क्या रीजन है कि इतना ज्यादा लोग लाइफ एक्सपेक्टेंसी जो है कि इतना बढ़ रहा है, उसका रीजन क्या है, ये इन्होंने बताया है సో इस बुक में. ఇంత జీవిత పరిమాణం అంటే ఆ కాల పరిమాణం పెరగడానికి కారణం ఏంటనేది ఈ పుస్తకంలో చాలా క్లియర్ గా ఆయన రాశారంట. 우리 한국의 지금 현재 평균 수명 연령이 85세예요.
और अभी कोरिया का अगर लाइफ एक्सपेक्टेंसी देखें तो एवरेजली इट्स 85 इयर्स। సో కొరియాలో యావరేజ్గా సగటున 85 సంవత్సరాల వరకు వారి జీవితకాలం ఉంది, అంటే 80 సంవత్సరాల వరకు 뭐 이거 앞으로 어떤 사회가 오냐면 내가 에바마 시트라고 여기 이렇게 허리띠에 탁 차면은 여러분들 건강 진단을 다 해주는 기계가 나와요. और अभी ऐसा अब आने वाला है कि ऐसा मशीन आ जाएगा कि जो सिर्फ आप बॉडी में लगा देंगे, अटैच कर देंगे, तो वो आपका पूरा बॉडी का टेस्ट करके बता देगा कि क्या आप में डिजीज है क्या नहीं है। సో ఫ్యూచర్లో ఇంకా రాబోయే కాలంలో ఒక చిన్న మెషిన్స్ ఉంటాయంటండి, అది మన బాడీలో మనం ఇన్సర్ట్ చేస్తే మన బాడీలో ఏమేమి ఉన్నాయి తేడాలు, మన హెల్త్ ఇన్పుట్ అంతా అది ఇస్తుంది అనమాట. 그 다음에 여러분 핸드폰에 식사 앱이 다 깔려. 오늘 아침에 사장 일어나면 사장님 오늘 콜레스테롤 높으니까 요런 거 드시라고 이렇게 얘기를 해요. और अब मोबाइल में भी ऐसी ऐप आने लगेगी जहाँ पे जैसे ही आप सुबह उठेंगे तो आपको वो ऐप बता देगी कि आज आपको क्या क्या खाना चाहिए। సో ఐ థింక్ ఆల్రెడీ మొబైల్లో యాప్స్ కూడా వచ్చేసినాయి అండి, మనం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేలోపు ఏం తినాలి ఏంటనేది ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే వస్తుంది. 근데 실제로 이제 이분이 연구한 게 이거예요. 이거 이제 노화 예방 물질이에요. और ये है उनका मेथड जिसमें लॉन्जिविटी जेन एक्टिवेशन 10 इयर्स मींस आपका 10 इयर्स कैसे बढ़ाती है उसके ऊपर रिसर्च उन्होंने किया था। సో 10 ఏళ్ళు మన జీవిత కాల పరిమాణాన్ని ఎలా పెంచాలనేది రీసెర్చ్లో ఆయన ఈ లాంజివిటీ జీన్ అనేది ఈ 10 ఇయర్స్ వరకు ఎలా పెంచొచ్చు అనేది రీసెర్చ్ చేశారు. 본인은 자기 와이프하고 자기하고 자기 아버지하고 이 노화 예방 물질 계속 주사를 맞고 있어요. और उन लोगों ने क्या किया था, उस प्रोफेसर ने, उनकी वाइफ और उनके पेरेंट्स ने एक इंजेक्शन था, उन्होंने कंटिन्यूअसली ये लिया था इंजेक्शन। సో ఆ ప్రొఫెసర్, ఆ రీసెర్చ్ పరిశోధన చేసిన ప్రొఫెసర్, ఆయన భార్య, తల్లి, తండ్రి కూడా ఒక ఇంజెక్షన్ తీసుకున్నారంట. एंटी एजिंग वैक्सीनेशन యాంటీ ఏజింగ్ వ్యాక్సిన్ అనేది తీసుకున్నారంట. 그리고 한 1, 2년이 지나면 여러분들 장기를 인공 장기로 다 바꿀 수가 있다. और अब ऐसा सिस्टम भी आने वाला है जहाँ पे आपका इंटेस्टाइन वगैरह भी आप पूरा चेंज कर सकते हैं, आप उसको चेंज हो जाएगा मेडिकल इसके थ्रू, 그렇게 해서 오래 살 수밖에 없다. और उसके थ्रू जो है आप अपना इंटेस्टाइन भी चेंज कर सकते हैं मेडिकल ट्रीटमेंट के थ्रू, और इस तरह से आपका लाइफ एक्सपेक्टेंसी जो है अपने आप से बढ़ जाता है। సో ఫ్యూచర్లో ఏంటంటే మన లోపల ఏమన్నా అవయవాలు దెబ్బతిన్నా అవి కూడా మార్చుకుని మన జీవిత పరిమాణాన్ని పెంచుకునే అవకాశం కూడా రాబోతుంది అని చెప్తున్నారు. 이분이 또 조사를 해본 거예요. एक और रिसर्च उन्होंने किया, ఇంకొక రీసెర్చ్ కూడా చేశారంట. 조사해 보니까 부자가 가난한 자보다 15살을 더 사는 거예요. और उन्होंने एक और रिसर्च किया जिसके थ्रू ये पता चलता है कि गरीब लोगों से कंपैरेटिवली जो अमीर लोग हैं वो लोग लगभग 15 साल ज्यादा जीते। సో పేదవారి కన్నా కొంచెం ఆర్థికంగా బెటర్గా ఉన్నవారు లేని వారి కన్నా కూడా 15 సంవత్సరాలు ఎక్కువ కాల పరిమాణం వారికి జీవిత కాల పరిమాణం ఉంది. 그래서 이 교수가 여러분들 노후를 준비를 하라고 요구를 해요. और इसलिए ये बुक लिखने का पर्पस ये था कि ये चीज आगे आने वाले समय में होगी तो उसके लिए आप लोगों को प्रिपेयर रहना चाहिए इन चीजों के लिए। సో మరి ఎందుకు ఈ పుస్తకాన్ని రచించారు అంటే ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి కాబట్టి దానికి మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచాలి, మనం రెడీగా ఉండాలి. 앞으로 올 사회는 AI 때문에 일자리가 감소가 돼. और अभी बिकॉज आने वाले समय में तो सोसाइटी में जो है एआई सिस्टम बहुत ज्यादा आ जाएगी, तो उसके कारण जो अगर जॉब्स क्रिएशन कम हो जाएगी। సో ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నారండి, అది ఎక్కువయ్యే కొద్దీ మనకి ఉద్యోగ అవకాశాలు అనేవి తగ్గుతూ వస్తాయని చెప్తున్నారు. 그러니까 앞으로 사회는 한 개인이 여러 가지의 직업을 가질 수밖에 없다. तो फिर आने वाले समय में लाइफ एक्सपेक्टेंसी भी जहाँ बढ़ जाएगी और एआई के थ्रू जॉब्स भी कम हो जाएगी, तो आपको क्या करना होगा, मल्टीपल जॉब्स के थ्रू के तरफ आपको जाना पड़ेगा। సో మనకు ఒకవైపు జీవితం అనేది ఎక్కువ కాలం మనం బ్రతకడం స్టార్ట్ అవుతుందండి అక్కడ, కానీ మనకి జాబ్స్ అనేవి తగ్గిపోతాయి. సో ప్రతి మనిషికి ఒకటి కన్నా ఎక్కువ లేకపోతే 2-3 జాబ్స్ చేయవలసిన పరిస్థితి అయితే వస్తుంది. 제 집에 딸이 하나 있는데 직업이 3가지예요. और मेरी भी बेटी है एक जिसका 3 जॉब्स है उसके पास। సో వారి డాటర్ కూడా వారి కూతురు కూడా 3 ఉద్యోగాలు చేస్తున్నారంట. 뭐냐면 회사에 다녀. और फर्स्ट जो है वो कंपनी में काम करती है, 그 다음에 통번역을 해. और सेकंड जो है वो ट्रांसलेशन का काम करती है, इंटरप्रिटेशन का काम। 또 심심하니까 주식 투자해가지고 돈을 벌어. और उसके बाद फिर और एक कंपनी में जाके वो पार्ट टाइम काम भी करती है। సో వారు 3 చోట్ల ఫస్ట్ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంటండి, అది కాకుండా ట్రాన్స్లేషన్, అది కాకుండా ఇంకో కంపెనీలో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నారు. 여러분들 자식 세대는 그거를 기본으로 받아들이는 거예요. और बेसिकली मैं ये कहना चाहता हूँ कि आपके आने वाला जो जनरेशन है उनको सब लोगों को ये समझना पड़ेगा कि ऐसे मल्टीपल जॉब्स को आपको कैरी आगे करना है, ये समझ के आगे
जीना पड़ेगा। సో మన తర్వాత తరాలకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలంటే వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలు అనేది మనం చేయటం ఇంకా తప్పదు, ఆ పరిస్థితులు అనేవి రాబోతున్నాయని చెప్పి అర్థం చేసుకోవాలి. 그러니까 준비를 하라고 그 얘기하는 거예요. तो इसका मतलब है कि यू हैव टू प्रिपेयर, उस चीज के लिए आपको पहले से प्रिपेयर करना पड़ेगा। దానికోసం మనం ముందుగానే రెడీగా ఉండాలని చెప్పండి. 자, 여러분들이 보시는 이 애텀이라는 이 다단계가 그냥 그죠? 막연하는 그죠? 직업이 아니다고요. तो फिर आपको ये समझना चाहिए कि जो एटमी कंपनी है ये सिर्फ जो है नेटवर्क मार्केटिंग बिजनेस नहीं है। సో దీనికోసం ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాటమ్ అనేది కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ కాదు అని. 자, 이게 빅 비즈니스예요. ये बहुत ही बड़ा बिजनेस है, एक बिग बिजनेस है। ఇది చాలా పెద్ద బిజినెస్ అనేది కాన్సెప్ట్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. 제가 우리 김범수 임페리얼 마스터 예를 들을게요. अब फॉर एग्जांपल इनके बारे में, मिस्टर किम बोंगसू के बारे में एक एग्जांपल मैं बताता हूँ, एग्जांपल के तौर पे। మన గ్రౌండ్ మాస్టర్ కిమ్ బాంగ్సు గారి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇస్తాను. 10년 동안 열심히 해서 크라운 마스터가 됐어요. अभी 10 साल इन्होंने लगातार बहुत मेहनत से काम किया और अभी क्राउन मास्टर है। 10 సంవత్సరాల నుంచి వారి శ్రమకు ఫలితం ఆయన ఈ రోజు గ్రౌండ్ మాస్టర్ అయ్యారు. 1년간 सो득이 연소득이 40만 불이에요. और अभी जो है इनका $40,000 जो है इनका इनकम है 1 ईयर का, पर ईयर का। సంవత్సరానికి $40,000 ఆయన సగటు ఆదాయం అని చెప్తున్నారు. 자, 이분이 3, 4년 뒤 되면 임페리얼 마스터가 될 거예요. और इसके बाद आने वाले 2-3 साल में ये इंपीरियल मास्टर बनेंगे। సో రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆయన ఇంపీరియల్ మాస్టర్ అవుతారని కూడా చెప్తున్నారు. 그럼 한 달에 10만 불을 벌어. तो फिर पर मंथ इनका जो इनकम होगा वो $10,000 हो जाएगा। సో అప్పుడు సంవత్సరానికి కదండి నెలకి $10,000 పైన ఆయన ఇన్కమ్ ఉంటుందని చెప్తున్నారు. 근데 이분이 지금 거의 50대 말이란 말이에요. 그러니까 60대라도 100살까지 사실 거예요. और मुझे लगता है कि अभी ये ऑलमोस्ट 63 इयर्स के हैं, तो ऑलमोस्ट 100 इयर्स ये जिएंगे। సో ప్రస్తుతం వారి వయసు 63 సంవత్సరాలు అంటండి. సో వారు 100 సంవత్సరాలు బతుకుతారని ఆయనకు నమ్మకం ఉందని చెప్తున్నారు. 그러니까 40년 동안 매년 100만 불씩 벌어. और आप समझ लीजिए कि वो $100,000 ये हर पर भाई, ईयर भाई। ये जनरेट, 매년 100만 불 맞죠? 매년 100만 불씩 벌어. हाँ, तो $60,000 ये जो है पर ईयर इनका इनकम होगा और लगातार ये और आने वाले 40 साल तक होगा। సో రాబోయే 40 సంవత్సరాల వరకు ఆయన సగటు ఆదాయం ఏదైతే ఉందో $60,000 అంటున్నారంటే, అండ్ అది కంటిన్యూస్ గా ఆయన బ్రతికినంత కాలం ఆయనకి వస్తుందని చెప్తున్నారు. 그것도 부족해서 이 자식인데 코드가 상속이 돼요. और उसके बाद अगर जब ये नहीं रहेंगे तो इनकी जो फैमिली के मेंबर है, इनका जो बच्चा है वो इस कोड को यूटिलाइज करेगा। సో వారి తర్వాత వారి కాలం చేసిన తర్వాత వారి ఫ్యామిలీ కానీ వారి పిల్లలకు కానీ ఇన్కమ్ అనేది వెళ్తుందని చెప్తారు. 그것도 부족해서 그 손자에도 상속이 돼요. और उसके बाद सिर्फ वो नहीं, उनके आने वाला जो जनरेशन है, तीसरा जो जनरेशन होगा वो भी इस कोड को यूज వారి करेगा। పిల్లల తర్వాత మూడో తరానికి అంటే వారి పిల్లలకు కూడా ఇన్కమ్ అనేది వెళ్తుందని చెప్తున్నారు. 이분은 자기 손자들까지 삶을 보장해 준 사람. और इन्होंने अपने 3 जनरेशन्स के लिए एक 3 जनरेशन को के लाइफ को सिक्योर कर दिया इस तरह से। సో 3 తరాల వరకు వారి కుటుంబాన్ని వారు సెక్యూర్ చేశారు అని చెప్తున్నారండి. యాటమీ ద్వారా సెక్యూర్ చేశారు. 그러면 실제로 이분이 고생한 열심히 돈도 제대로 못 벌고 고생한 기간이 얼마 정도 될까? तो आप सोचिए कि इनका ऐसा कितना ही टाइम रहा होगा जहाँ पे इनको पैसा नहीं हुआ होगा, जहाँ पे इनका इनकम जनरेट नहीं हुआ होगा और जहाँ मुश्किल से इन्होंने काम किया है। సో వీరు ఒక విధంగా చూస్తే ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటారు, డబ్బు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడిన కాలం ఉండుంటుంది, ఆ పరిమితి ఎంత ఉండుంటుంది అనేది ఒకసారి ఆలోచించమంటున్నారు. 3, 4년밖에 되질 않아. तो वो टाइम जो था वो ड्यूरेशन 3 to 4 years का ही होगा जहाँ पे ऐसा हुआ है। సో 3-4 ఏళ్ళు మాత్రమే ఆ కష్టం అనేది వారు చూసి ఉండొచ్చు అని చెప్తున్నారు. 내가 3, 4년 동안 진짜 죽으라고 일을 하고 और मान लीजिए मैं अगर तक बहुत ही अब पूरे जी जान से अगर काम करता हूँ तो 3 సంవత్సరాలు మన శ్రమని మన కష్టాన్ని కనుక దాంట్లో మనం కష్టపడి పనిచేస్తే 100년을 보장받는다면 तो फिर अगर 3 साल तक उस तरह से मेहनत करके अगर मैं 100 साल आगे आने वाला 100 साल को सिक्योर कर रहा हूँ, సో 3 సంవత్సరాలు కనుక కష్టపడితే కనుక 100 సంవత్సరాల వరకు మనం మన ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. 이게 빅 비즈니스라고. ये सही में एक बिग बिजनेस है। ఇది నిజంగానే చాలా పెద్ద బిజినెస్ అని చెప్తున్నారండి యాటమీ అని. 여러분들이 돈도 없고 능력도 없고 그죠? 지식도 없는데 이러한 비즈니스가 있는지를 찾아보시라고요.
और मैं बोल रहा हूँ कि आप एक बार ट्राई कीजिए कि और कोई कहीं जगह इस टाइप का कोई बिजनेस है कि नहीं, जहाँ पे आपको कुछ स्पेशल एबिलिटीज का, कोई स्पेशल स्किल का जरूरत नहीं होता है, बस आपको काम करना होता है. సో ఆయన ట్రై చేయమంటున్నారండి. ఈ ప్లాట్ఫామ్ కాకుండా యాడ్మీ కాకుండా ఇంకెక్కడైనా ఒక స్పెషల్ స్కిల్ కానీ మన దగ్గర క్వాలిఫికేషన్ లేకుండా మనం సంపాదించుకునే అవకాశం ఉందో లేదో ఆయన ఒకసారి ప్రయత్నం చేసి చూడమంటారు. 그러니까 이 애터미는 여러분들 요구하는 게 세상에 성공하는 방식하고 달라요. और मेरा कहने का ये मतलब है कि ये जो एटॉमी है ये आपसे ये डिमांड नहीं करती कि आपको जो भी सक्सेसफुल यहाँ पे होने के लिए इस वर्ल्ड में सक्सेस का जो पैरामीटर्स है वो ये एटॉमी नहीं चाहती है. సో యాటమీలో మిగతా కంపెనీస్ సక్సెస్ఫుల్ అవడానికి యూజ్ చేసే పారామీటర్స్ యాటమీలో 그러니까 여기는 여러분들 자금도 필요 없고 전문적 지식도 필요 없어요. यहाँ पे आपको किसी स्पेशल स्किल या नॉलेज का भी जरूरत नहीं है. మీకు ప్రత్యేకమైన నాలెడ్జ్ కానీ స్కిల్ కానీ దీంట్లో అవసరం లేదంటున్నారు. 그러니까 이러한 직업을 찾기가 쉽지 않다고. और ये ऐसा जॉब करना या ऐसा बिजनेस करना जो है बहुत ही डिफिकल्ट है इस टाइप के बिजनेस को ढूंढना. సో ఇలాంటి బిజినెస్ అనేది దొరకడం కానీ లేకపోతే ఇలాంటి ఒక ఉద్యోగం దొరకడం చాలా చాలా కష్టం అంటున్నారు. 그러니까 여러분들 내가 하는 게 아니고 우리 성공자들 스피치를 유튜브에 들으면은 다 이렇게 돈도 없고 능력 없는 분들이 성공하셨다. और जब आप मेरी बात मत मानिए, बट जब आप वीडियोस वगैरह देखेंगे जितने भी हमारे सक्सेसफुल लीडर्स हैं वो सब लोग ये बात बोलते हैं कि मैं सक्सेसफुल इस वजह से नहीं हुआ क्योंकि मेरे पास कुछ एबिलिटी होगी, कुछ स्किल होगा. సో వారి మాట నమ్మద్దు అంటున్నారండి. యూట్యూబ్లో వెళ్ళండి, మీరు సక్సెస్ అయిన వాళ్ళ వీడియోస్ చూడండి. వాళ్ళ దగ్గర కూడా ప్రత్యేకమైన స్కిల్ కానీ నాలెడ్జ్ కానీ క్వాలిఫికేషన్ లేకపోయినా వారు ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. 그러니까 여러분들 알아보시라고 얘기해요. तो वो मैं बोल रहा हूँ कि आप इन चीज़ों को कंफर्म कीजिए, खुद से कंफर्म कीजिए. మీరు స్వయంగా వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి ఈ విషయాలని అని చెప్తున్నారు. 우리 애터미 회사를 설립하고 난 다음에 우리 이렇게 세미나를 했는데 첫 세미나를 했는데 17분 오죠. 17분. और जो फर्स्ट सेमिनार किया था हम लोगों ने, जब हम लोगों ने एटॉमी एस्टैब्लिश किया था तो 17 लोग थे, उसमें टोटल 17. సో చెప్తున్నారండి మొదటిసారి సెమినార్ కండక్ట్ చేసినప్పుడు 17 మంది వచ్చారండి. 지금은 1,500만 명이 넘어요. और अभी तो मतलब thousands of लोग हैं उसमें, बहुत सारे. వేలల్లో అటెండ్ అవుతున్నారు. 그 중에 5명이 임페리얼 마스터가 됐어. और अभी उस 17 में से 5 जो है इंपीरियल मास्टर है, 3명이 크라운 마스터가 됐어. 3 क्राउन मास्टर है उसमें. సో ఆ 17 మందిలో స్టార్టింగ్ లో ఉన్న 17 మందిలో 5గురు ఇంపీరియల్ మాస్టర్స్, 3 క్రౌన్ మాస్టర్స్ ఉన్నారని చెప్తున్నారు. 그리고 2명이 노엘 마스터, 1명이 스타 마스터 된 거예요. और 2 रॉयल मास्टर है, 1 स्टार मास्टर है. 2 రాయల్ మాస్టర్స్, ఒక స్టార్ మాస్టర్ కూడా ఉన్నారు. 전 세계의 다단계 회사에서 이러한 일이 일어나는 회사는 애터미밖에 없다. और मेरा कहने का मतलब है कि जितना भी ये इस टाइप के बिजनेस में है लोग, उसमें से इतना ज्यादा प्रूफ्स आपको नहीं मिलेगा, इस तरह से सक्सेसफुल रेशियो आपको नहीं मिलेगा. సో వేరే ఏ బిజినెస్ లో కూడా సక్సెస్ రేషియో అంటే దాంట్లో ఉన్న వారికి సక్సెస్ అయిన వారి రేషియో చూసుకుంటే ఏ బిజినెస్ వేరే ఏ కంపెనీలో కూడా మీకు ఇంత సక్సెస్ఫుల్ రేషియో దొరకదని చెప్తున్నారు. 그러니까 진짜 여러분들이 애터미 해야 될 타이밍이다. तो मेरे हिसाब से अभी परफेक्ट टाइमिंग है आपके लिए इस एटॉमी बिजनेस को करने के लिए. సో ఈ బిజినెస్ చేయడం యాటమీలో వర్క్ చేయడానికి ఇదే మనకి సరైన సమయం, పర్ఫెక్ట్ టైం అని చెప్తున్నారు. 그 다음에 여러분들이 성공을 빨리 하는 조건이 다 갖춰졌다. और जितने भी कंडीशंस है वो सारा कंडीशंस मैच कर रहा है आपके सक्सेस करने का. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వాతావరణం పరిస్థితులు కూడా మనం సక్సెస్ అవడానికి అనుకూలంగా ఉన్నాయండి. 이 세상의 변화에 빨리 적응할 수가 있다. और जैसे जैसे ये टाइम के साथ साथ जो बहुत जल्दी ये सोसाइटी चेंज हो रहा है, तो उस चेंजिंग सोसाइटी को आपको अडेप्ट करना पड़ेगा. సో పరిస్థితులు బట్టి కాలాన్ని బట్టి ఎలా అయితే మన చుట్టూ ఉన్న సమాజం మారుతుందో మనం కూడా మన దానికి అనుగుణంగా మార్పు అనేది మనలో కూడా ఉండాలని చెప్తున్నారు. 이게 여러분에게 주어진 기회다. और ये आप लोगों को एक बहुत बढ़िया अपॉर्चुनिटी भी मिल रहा है. సో ఇది మనకు చాలా ఒక గొప్ప అవకాశం కూడా మనకి దొరికిందని చెప్తున్నారు. 알아보시라고. ये और इन चीज़ों पे आप ध्यान से सोचिएगा और इन चीज़ों पे आप रिसर्च कीजिएगा. వీటి మీద మీరు రీసెర్చ్ చేసి చాలా దీర్ఘంగా ఆలోచించండి ముందని చెప్తున్నారు. 그러면은 애터미에서 진짜 하면 성공할 수 있는가? तो सही में क्या एटॉमी में सक्सेसफुल आप हो सकते हैं, ये क्वेश्चन నిజంగా है. మనం సక్సెస్ఫుల్ అవ్వగలమా యాటమీలో అని చెప్పి మనకు రావచ్చు డౌట్. 그 2009년도에 진짜 아무것도 가지지 않는 회사였어요. और ये ऐसी कंपनी थी 2009 में जहाँ पे इसको कोई भी नहीं जानता था, बिल्कुल छोटी सी कंपनी थी. ఒక చిన్న కంపెనీ 2009లో దీని గురించి ఎవరికి తెలియదు. ఒక చాలా చిన్న కంపెనీగా యాటమీ అనేది స్టార్ట్ అయిందండి. 그래서 회사가 계속 이렇게 신뢰 축적을 한 거예요. और इस तरह से ईयर वाइज कंपनी इस तरह से बढ़ती हुई चली गई, जैसा इस ग्राफ में ప్రతి दिखाया जा रहा है. సంవత్సరం ఆయన అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు కంపెనీ పెరుగుతూ వచ్చిందండి, ఒక పెద్ద కంపెనీగా మారింది.
이게 이제 회사가 계속 만들어져 가고 있는 거예요. और ये धीरे धीरे कंपनी बिल्ड ही होती जा रही है, बड़ी ही होती जा रही है. సో అంటే ఎవ్రీ ఇయర్ దాన్ని పెద్ద కంపెనీగా మారుతుంది, ఇంకా ఎన్నో హైట్స్ రీచ్ అవుతుంది. 그래서 오늘날에 요런 회사가 만들어졌어요. और इस तरह की ये कंपनी बन गई है. अभी ये जो आपको दिख रहा है स्क्रीन पे, इस टाइप की कंपनी बन चुकी है. సో ఈ విధంగా ఈ కంపెనీ అనేది ఒక పెద్ద గ్లోబల్ కంపెనీగా ఇప్పుడు ఆటమీ అనేది వృద్ధి చెందింది. 저희들 회사는 은행으로부터 단 1원도 돈을 빌리지 않았어요. और आज तक कभी ऐसा नहीं हुआ है कि हमारी कंपनी किसी भी बैंक से लोन ली हो या फिर ऐसा लोन लेके काम की हो. సో ఈ రోజు వరకు కూడా ఆటమీ కంపెనీ బ్యాంక్ నుంచి ఎటువంటి లోను తీసుకోలేదంటే, ఎక్కడ కూడా లోన్ తీసుకుని బిజినెస్ 자, అనేది. 이유가 두 가지 있어요. इसका रीजन, दो रीजन है. దీనికి రెండు కారణాలు అంటారు. 첫째는 100년 가는 기업을 만들기 위해서. क्योंकि हम लोग ऐसा कंपनी बनाना चाहते हैं जहाँ पे 100 इयर्स तक ये कंपनी चले. సో 100 ఏళ్ల పాటు నడిసే కంపెనీని వారు తయారు చేయాలని అనుకున్నారండి. 첫째는 이렇게 성공자의 성공을 지켜드리기 위해서. और इस तरह से दूसरा रीजन है कि हम लोग जितने भी सक्सेसफुल लीडर्स हैं उन लोगों का फ्यूचर जो है उसको सिक्योर करने के लिए ऐसा करते हैं. సో లీడర్స్ యొక్క ఫ్యూచర్ సెక్యూర్ చేయడం కోసం చేస్తున్నారు, అందుకనే సక్సెస్ఫుల్ అయ్యారంటే కంపెనీ. 그래서 우리 월가에서 평가사에도 우리 회사를 트리플 A라고 이제 평가를 해요. और अगर वर्ल्ड का रैंकिंग में देखा जाए तो AAA रैंकिंग है हमारी कंपनी का. సో ప్రపంచం మొత్తం మీద కంపెనీకి AAA ర్యాంకింగ్ ఉందంటండి. AAA ర్యాంకింగ్ చాలా పెద్ద గుడ్ ర్యాంకింగ్ అది. 그래서 우리 회사 자체를 이제 일반 대중들이 다 인정하는 기업으로 바뀌었다. और इस तरह से जितने भी ग्लोबली अब जितने भी कंपनीज को देखेंगे ये वो सारी कंपनी एक्नॉलेज कर रही है अब हमारी कंपनी को. జస్ట్ ఎదగటమే కాదు, ప్రపంచంలో ఉన్న మిగతా కంపెనీస్ కూడా గుర్తిస్తున్నాయంటండి ఆటమీ అనే కంపెనీకి అంత గుర్తింపు వచ్చింది. 두 번째 이유는 애터미 상품 때문에 성공을 한다. और सेकंड जो है सक्सेसफुल आप तब होंगे इनके प्रोडक्ट की वजह से सक्सेसफुल होंगे. సెకండ్, మనం సక్సెస్ అవడానికి రెండో కారణం ఏంటి అంటే ఆటమీ యొక్క ప్రొడక్ట్స్ అన్నమాట. 전 세계의 다단계 회사 중에서 우리 회사 상품이 가장 경쟁력이 있다. और जितने भी हमारा नेटवर्क मार्केटिंग कंपनीज है उसमें से सबसे अच्छी क्वालिटीज का और सबसे अच्छा प्राइस हमारी कंपनी ये प्रोडक्ट अपनी देती है. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న కంపెనీస్ అన్నిటిలోకి కూడా ఆటమీ అనేది చాలా మంచి ప్రైస్, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ఇస్తుందని చెప్తున్నారు. 자, 지금 인도는 여러분들이 만족할 만한 가격이 아니에요. अभी इसका प्राइस इंडिया में अभी इसका प्राइस इतना अच्छा नहीं है. प्राइस काफी थोड़ा सा इसका हाई लग रहा होगा आपको. ప్రస్తుతం మన దేశంలో కొంచెం ఎక్కువ అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు, ప్రైస్ అంత ఇదిగా లేదు అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు అని చెప్తున్నారు. 관세가 너무 높아서 가격이 비싸진 거예요. क्योंकि इसका टैक्स अभी क्योंकि इंपोर्ट होता है तो टैक्स काफी ज्यादा हाई होता है यहाँ पे. సో మన దేశంలో ట్యాక్స్ సిస్టమ్ వల్ల చాలా ఎక్కువ ట్యాక్స్ పడుతుంది అంటారు, అందుకని ఆ కారణంతో ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది. 시간이 지나면은 이 가격이 점점점 떨어질 거예요. और जैसे ही टाइम आगे जाएगा, आगे टाइम बीतेगा, वैसे ही हम लोग ट्राई कर रहे हैं कि इसका प्राइस को धीरे धीरे करके और थोड़ा कम कर दिया जाए. సో ముందుకు వెళ్ళే కొద్దీ వారి ప్రయత్నం అంటే ఆటమీ హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి ప్రయత్నం చేస్తున్నారంటండి. ట్యాక్స్ సిస్టమ్ ఎప్పుడైతే మారుతుందో ప్రైస్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 중국처럼 우리 제조가 인도로 올 거예요. और जैसे चाइना में अभी हो रहा है हमारा प्रोडक्शन हो रहा है, वैसे मुझे लगता है कि इंडिया में भी हम लोग ये स्टार्ट करेंगे. कुछ ऐसा सिस्टम लाएंगे जहाँ पर इसका प्राइस कम हो जाए. సో ఎలా అయితే చైనాలో కంపెనీ ప్రొడక్ట్స్ అయితే తయారు చేయబడుతున్నాయో, అలా ఇండియాలో కూడా ఒక సిస్టమ్, ఇక్కడ కూడా ప్రొడక్ట్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్టుగా ఒక సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారంట. అది జరిగితే Okay. ప్రైస్ అనేది తగ్గుతుంది. 그래서 이 상품의 컨셉이 여러분들 성공을 시켜드리는 거예요. और ये जो प्रोडक्ट है इसका जो कॉन्सेप्ट है ये आपको सक्सेसफुल बनाएगा ऐसा मुझे लगता है. ఈ ప్రోడక్ట్ యొక్క కాన్సెప్టే మనకి సక్సెస్ అనేది ఇవ్వడానికి సహాయపడుతుందని చెప్తున్నారండి. 이 상품을 사용하신 분이 전부 다 사업자도로 나온다. और जितने भी लोग हैं जो इस प्रोडक्ट को यूज कर रहे हैं वो एज अ बिजनेसमैन उभर कर आएंगे. సో ఎవరైతే ప్రస్తుతం కన్స్యూమర్స్గా ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో వారందరూ కూడా బిజినెస్ మెన్ కింద బయటకు వస్తారని చెప్పి అంటున్నారండి. 세 번째는 마케팅 플랜이에요. और थर्ड जो है इसका मार्केटिंग प्लान है. దీనికి అన్నిటికన్నా మూడోది ముఖ్యంగా కంపెనీ యొక్క మార్కెటింగ్ ప్లాన్. 전 세계의 10대 다단계 회사 중에서 진입비하고 유지비가 없는 회사는 에토이밖에 없어요. और अगर बेस्ट कंपनी देखेंगे आप नेटवर्क मार्केटिंग में तो हमारी कंपनी एकमात्र ऐसी कंपनी है जहाँ पे हम लोगों को कोई भी रजिस्ट्रेशन फी, कोई और फी नहीं लगता.
సో మా నెట్వర్క్ మార్కెటింగ్లో మొదటి 10 కంపెనీస్ కనుక చూసుకుంటే యాటమీ ఒక్కటి మాత్రమే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేకుండా మనం ఐడి అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఒక కంపెనీ మాత్రమే. 이게 왜 이렇게 중요하냐면은 여러분들이 되게 중요한 거예요. और ये बहुत ज्यादा इम्पोर्टेंट है, बहुत ही ज्यादा इम्पोर्टेंट है. ఇది ఒక చాలా చాలా ముఖ్యమైన అంశం అని చెప్పి అంటున్నారండి. 첫째는 리크루팅하기가 편리해. क्योंकि ये बहुत इजी हो जाता है रिक्रूटिंग करने में, आपको मेंबरशिप दिलाने में लोगों సో को. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఫీ లేదో మన మెంబర్స్ని రిక్రూట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది అంటున్నారు. 그리고 내가 버티고 열심히 막 무한대로 내려가. और फिर वो अनलिमिटेड भी होता है, जितना भी आप चाहें उतना रजिस्ट्रेशन कर सकते हैं और वो अनलिमिटेड होगा. సో దీంట్లో ఇంతమందిని చేయాలి అని లిమిట్ ఏం లేదు. అన్లిమిటెడ్ అయ్యేసరికి మనం ఎంతమందిని కావాలంటే అంతమందిని మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. 그 무한대로 내려가는 중에서 나보다 더 똑똑하고 능력 있고 이런 분들이 나온다. और इस तरह से जब ये अनलिमिटेड होगा तो हो सकता है कि मेरे से अच्छा, मेरे से इंटेलिजेंट ज्यादा वाले लोग मेरे से नीचे जुड़ेंगे. సో మనకి ఒక లిమిట్ అనేది లేనప్పుడు మనకన్నా తెలివైన వాళ్ళు, మనకన్నా కొంచెం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మన టీంలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. 나보다 더 열심히 하는 파트너 두 분이 나면은 나는 성공을 한다. अगर 2 लोग भी आपसे, आपके नीचे अगर आपका पार्टनर, अगर 2 लोग भी मेहनत करने वाले लोग अगर आ गए तो इसका मतलब उन सब के साथ आप सक्सेसफुल हो सकते हैं. సో మన డౌన్ లైన్లో కష్టపడే వాళ్ళు ఇద్దరున్నా చాలంటండి. వాళ్ళిద్దరి ద్వారానే మనం సక్సెస్ అనేది చూడొచ్చు. అలాంటి ఇద్దరున్నా చాలు టీంలో అని చెప్పి అంటున్నారు. 그래서 이 마케팅 플랜 때문에 우리 애터미 성공자들 보면 이렇게 유능한 분들이 별로 없어. और इस तरह से अगर देखा जाए तो इस मार्केटिंग प्लान के थ्रू भी बहुत लोग हैं सक्सेसफुल हुए हैं. సో నాట్ జస్ట్ రిజిస్ట్రేషన్ అనే కాదు, మార్కెటింగ్ ప్లాన్ ద్వారా కూడా చాలా మంది సక్సెస్ అయ్యారు ఈ కంపెనీలో అని చెప్తున్నారు. 자, 네 번째는 우리 세미나 시스템이에요. उसके बाद 4 जो है वो यहाँ का सेमिनार सिस्टम है एटॉमी का. ఫోర్త్ ఏంటంటే కంపెనీకి కండక్ట్ చేసే సెమినార్ సిస్టమ్ కూడా సక్సెస్ కి ఒక కారణం 자, అంటారు. 모든 이 세미나 시스템을 회사에서 주관을 다 해요. क्योंकि ये सेमिनार, जितने भी सेमिनार्स होते हैं वो कंपनी के थ्रू रखते हैं. సో ఇక్కడ కండక్ట్ చేసే ప్రతి సెమినార్ కూడా కంపెనీ ద్వారా పెట్టే సెమినార్స్ అండి 그러니까 కండక్ట్. 여러분들 성공을 하고 싶으면 내 파트너하고 세미나에 많이 오시면 된다. और अगर आप सक्सेसफुल होना चाहते हैं तो यू जस्ट हैव टू कम विद योर पार्टनर टू द सेमिनार. సో మనం తొందరగా సక్సెస్ అవ్వాలంటే మన పార్ట్నర్తో మనం సెమినార్స్ అనేవి అటెండ్ అవ్వాలి అని చెప్తున్నారు. 내가 능력 있는데 이 세미나 하라고 못 하잖아요. और क्योंकि अगर आपके पास अगर स्किल नहीं है, कुछ और स्किल नहीं है तो आपको कुछ नहीं करना है, बस सेमिनार बस आना है. సో మనకి ఏదైనా స్కిల్, ఇంకే స్కిల్ లేకపోయినా జస్ట్ మనం సెమినార్ రెగ్యులర్గా అటెండ్ అయితే చాలు అంటున్నారు. 그러니까 한국에는 리더들이 강의를 못해도 다 성공을 해. और इस तरह से कोरिया में भी अगर जो लीडर्स हैं वो लोग अगर सेमिनार करा नहीं सकते, मतलब अपने से प्रेजेंट नहीं कर सकते, तो भी वो सेमिनार अटेंड करते हैं और उसके थ्रू सक्सेसफुल होते हैं. సో సెమినార్లో మాట్లాడలేని వారు లేకపోతే ప్రెజెంటేషన్ ఇవ్వలేని వారు కూడా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు సెమినార్ అటెండ్ అయ్యి కూడా నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు అని చెప్పండి. 그러니까 이 세미나 시스템 회사에서 하기 때문에. और इसलिए दैट्स वाई हमेशा जो सेमिनार है, ये सेमिनार सिस्टम जो है कंपनी के थ्रू ही होता है. అందుకని ఇది నిర్ధారించడం కోసం, అంటే ఆ సక్సెస్ రేట్ని ఇంక్రీజ్ చేయడం కోసం సెమినార్స్ అనేవి ఎప్పుడు కూడా కంపెనీ ద్వారానే లేకపోతే కంపెనీయే కండక్ట్ చేస్తుందని చెప్తున్నారు. 그래서 우리 애터미는 10몇 년 동안 성장해 왔지만 앞으로 10년이 더 지나면 이렇게 될 거다. और इस तरह से जब आप इस तरह से लगातार काम करेंगे तो फिर आप मतलब सक्सेसफुल होंगे ही, और आने वाले 10 साल में और हो सकता है उससे कम में भी आप सक्सेसफुल हो सकते हैं इंडिया में. సో రాబోయే 10 సంవత్సరాలు లేకపోతే ఇంకా తక్కువ టైంలోనే మీ అందరూ కూడా ఈ యాటమీలో సక్సెస్ఫుల్గా బయటికి రావచ్చు అని చెప్తున్నారు. 오케이? 자, 그러면은 나는 성공하기 위해서 무슨 일을 해야 되느냐? तो फिर मुझे सक्सेसफुल होना है तो मुझे क्या क्या करना चाहिए सक्सेसफुल होने के लिए. సో నేను ఒకవేళ విజయం సాధించాలి, సక్సెస్ సాధించాలంటే నేను ఏమేం చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్ అండి. 그래서 여러분들 첫째, VOD를 많이 좀 반복해서 들어보시라. और तो फर्स्ट थिंग क्या करना है, आपको लगातार वीडियोस देखते रहना है इस कंपनी का. సో ఐ థింక్ మన ఫేవరెట్ పాస్ టైం అండి వీడియోస్. కంటిన్యూస్గా ఈ కంపెనీ ప్రోడక్ట్స్కి దానికి సంబంధించిన వీడియోస్ చూడండి అని చెప్తున్నారు. 두 번째, 여러분들 회원들을 계속 가입시켜라. और दूसरा जो है वो लगातार आपको रजिस्ट्रेशन कराना है, इसमें मेंबरशिप कराना है. కంటిన్యూస్గా మెంబర్స్ని రిజిస్టర్ చేస్తూ ఉండాలి. 그리고 내가 상품을 애용을 해라. और मुझे जो है प्रोडक्ट को यूज भी करके देखना है कि कैसा है అండ్ प्रोडक्ट. థర్డ్ థింగ్, మనం ముందు స్వయంగా ప్రోడక్ట్ అనేది ప్రతి ప్రోడక్ట్ని యూజ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 네 번째, 세미나에 참석해라. फोर्थ थिंग जो है वो आपको सेमिनार में हमेशा आना है, सेमिनार अटेंड నాలుగో करना है. అంశం, కంపల్సరీగా సెమినార్స్ అనేవి అటెండ్ అవ్వాలి. 자, 이 네 가지 일이 여러분들이 가장 기본적이고 본질적인 일이에요. और ये जो 4 जो
काम है, ये 4 सबसे इजी काम है करना, बहुत कंफर्टेबली आप कर सकते हैं इन సో काम को। ఇప్పుడు చెప్పిన ఈ 4 కూడా శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసే పనులండి. వీడియోస్ చూడడం కానీ, రిజిస్ట్రేషన్స్, సెమినార్స్ అటెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా శ్రమ లేకుండా చేసే పనులని చెప్తున్నారు. 자, 이게 어려워요? ये काफी क्या डिफिकल्ट काम है ये? ఇది కష్టమా అని అడుగుతున్నారండి. ఇస్ ఇట్ డిఫికల్ట్? 쉬워요. గట్టిగా. बहुत। 여러분들이 습관이 안 돼서 그런 거예요. तो और ये आप किस लिए नहीं करते हैं, क्योंकि अभी आपका हैबिट नहीं हुआ है इन चीजों को సో करने का। ఇంకా మీరు అలవాటు పడలేదు కాబట్టి చేయలేదని చెప్తున్నారు. వారు అనాలిసిస్కి వచ్చారు. 그래서 VOD를 반복적으로 들으시면은 여러분들이 말이 튀어. और जब आप लगातार वीडियोस को देखेंगे, वीडियोस को सुनेंगे, तो अपने आप आपसे आप अपने आप फिर उस चीजों को बोल भी सकते हैं। సో మీరు చూడటం ద్వారా, వీడియోస్ చూడటం, కంటిన్యూస్గా చూస్తూ ఉంటే మీరు కూడా చెప్పగలిగే ఎబిలిటీ అనేది వస్తుంది అని చెప్తున్నారండి. 애터미 믿음이 생겨. और एटमी में बिलीव भी होगा आपको। యాటమీలో మీకు నమ్మకం కూడా కుదురుతుంది కంపెనీలో అని చెప్పి అంటున్నారు. 누구인데 자신 있게 얘기할 수. और किसी से आप कॉन्फिडेंटली बात भी कर सकते हैं फिर సో एटमी के మనం बारे में। చాలా కాన్ఫిడెంట్ గా మనం ఎదుటి వ్యక్తితో మనం మాట అనేది 내가 누구 보고 애터미 하자고 알아보라고 얘기를 할 때 जब भी आप किसी को बोलते हैं कि हाँ आप लेट्स डू एटमी, आप एटमी में काम करते हैं, ఎప్పుడైనా మన యాటమీలో మనం జాయిన్ అవ్వండి, లేకపోతే రండి మనం బిజినెస్ చేద్దాం అని ఎప్పుడైనా చెప్తే 나의 표정과 손발 동작을 보고 따라와요. फिर आपके एटीट्यूड को, आपका कैसा बॉडी लैंग्वेज है, इन सब चीजों को देख के लोग आपको फॉलो करते हैं। సో మనం మాట్లాడినప్పుడు కూడా మనం భయంగా మాట్లాడుతున్నావా లేకపోతే కాన్ఫిడెంట్గా చెప్తున్నావా, మనం ఎంత బాగా దాని గురించి చెప్తున్నాం అనే దాన్ని బట్టి కూడా జనం దాన్ని రిసీవ్ చేసుకుంటారు మన బాడీ 그러니까 లాంగ్వేజ్ బట్టి. 10명 중 6명은 그죠? 나의 표정, 손발 동작을 보고 따라온다고. और 10 लोगों में से लगभग 6 पीपल इस तरह से आपको फॉलो करते हैं कि जब आपका एटीट्यूड देखते हैं, उसको देख के आपका कैसा रिएक्शन है उसको देख के फॉलो करते हैं। సో 10 మందిలో 6 అయినా సరే మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బట్టే మీతో జాయిన్ అవుతారని చెప్పి అంటున్నారండి. 그리고 4명은 내 목소리를 듣고 따라와. और जो 4 लोग हैं वो आपकी वॉइस पे कितना कमांड है आपको और उस पे कितना कॉन्फिडेंस है आपके वॉइस में, वो देख के फॉलो करते हैं। సో 6 మన బాడీ లాంగ్వేజ్ని చూసి జాయిన్ అయితే మిగతా 4 మన వాయిస్ని బట్టి, అంటే మనం ఎంత కమాండింగ్గా చెప్తున్నాం, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి మిగతా 4 మనతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. 그리고 1명 정도가 내가 말하는 이 논리를 듣고 따라와요. और एक लोग होंगे वो सिर्फ कितना चिल्ला सकते हैं, कितना तेज बोल सकते हैं, उस पे वो फॉलो करते हैं। ఈ 10 మందిలో ఒకరు మీరు ఎంత గట్టిగా అరవగలరు, ఎంత ఫాస్ట్గా మాట్లాడగలరు, ఇది ఒక్క మాట బట్టే మీతో జాయిన్ అవుతారండి. 그 중요한 거는 내가 내 목소리하고 내 손표정은 확신, 믿음에서 오는 거예요. तो मेरा कहने का ये मतलब है कि सबसे इम्पोर्टेंट चीज ये है कि आपका बॉडी लैंग्वेज कैसा है, आप किस तरह से उनसे बोलते हैं, कितना कॉन्फिडेंटली बोलते हैं इसमें। సో ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఎవరితోటైనా మాట్లాడినప్పుడు కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, మనం ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత కమాండ్ తోటి మన ప్రోడక్ట్ గురించి కానీ, కంపెనీ గురించి కానీ మాట్లాడుతున్నాం, అది చాలా చాలా ఇంపార్టెంట్ అని వారు చెప్పారు. 그래서 이제 반복적으로 들어보시라 하는 거예요. तो इसलिए आपको वीडियोस वगैरह जो है लगातार और रेगुलरली सुनना चाहिए। సో రెగ్యులర్గా మనం ఈ వీడియోస్ అనేవి చూస్తూ ఉంటే మనకు కూడా మాట్లాడడం అనేది, చెప్పడం అనేది నేర్చుకోగలుగుతాం మనం. 그리고 내가 누구인데 애터미 하자고 가입하자고 그러면은 통상 6분 이상 거절을 해. और उसके बाद लगभग जब भी आप किसी को बोलते हैं तो 5-6 बार वो लोग मना कर देते हैं कि एटमी करते हैं, तो 5-6 बार वो लोग मना कर देते हैं कि नहीं नहीं మనం करना। ఎవరికైనా చెప్తే ఒక 5-6 సార్లు వాళ్ళు రిజెక్టే చేస్తారంటండి. వద్దు నేను చేయనని చెప్పానే అంటారు. 근데 7-8번째 가입하는 분이 진짜 사업자가 된다. लेकिन अगर उसी सेम पर्सन को अगर वो सेम पर्सन 5th या 7th टाइम में अगर वो एक्सेप्ट कर लेता है एटमी को और स्टार्ट, एक बढ़िया बिजनेसमैन बन सकता है। సో 4 సార్లు కాదన్నా 5వ సారి ఒక వ్యక్తి కనుక నేను చేస్తాను అని మనతో జాయిన్ అయితే అతను చాలా చాలా బాగా వర్క్ చేసి బిజినెస్ అనేది చాలా బాగా చేయగలుగుతారు అని చెప్పంటున్నారు. 그리고 여러분 진짜 성공하시려면 상품의 애용자를 넘어서 추종자가 돼야 돼. 막 상품 미쳐야 돼. और सही में अगर आपको सक्सेसफुल होना है प्रोडक्ट के बारे में, इस प्रोडक्ट के पीछे आपको पागल होना पड़ेगा। సో నిజంగా మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనం ఆ ప్రొడక్ట్స్ అంటే పిచ్చి అనేది పట్టుకోవాలంటండి. యాటమీ ప్రొడక్ట్స్ అంటే మనకు అంత వ్యామోహం, పిచ్చి అనేది ఉండాలి అంటున్నారు. 제가 작년에 미국 LA에 갔어요. लास्ट ईयर मैं LA गया था, यूएस लॉस एंजलिस। క్రితం సంవత్సరం వారు యుఎస్ఏలో లాస్ ఏంజల్స్ సిటీకి వెళ్ళారండి. 거기에 노엘 마스터 한 분이 계세요. एक वहाँ पे रॉयल मास्टर है అక్కడ ఒక రాయల్ మాస్టర్ ఉన్నారంటండి. 3일을 같이 있어서 LA에서. और 3 दिन वो लगातार जो है मुझे, मैं साथ में उनके था LA में। 제가 만날 때마다 막 논의 상품에 대해서 막 진짜 계속 얘기하는 거예요.
तो वो लगातार मुझे एटमी के प्रोडक्ट्स के बारे में बताते रहता था कि कितना अच्छा एटमी का प्रोडक्ट है, कितना बेनिफिशियल है ये। సో వారు వెళ్తే 3 రోజులు కంటిన్యూస్ గా ఆయనతో యాటమీ ప్రొడక్ట్స్ గురించే వారు చెప్తా ఉన్నారంటే అక్కడ రాయల్ మాస్టర్ కంటిన్యూస్. 그분은 논의에 미쳤어. वो सही में बिल्कुल ही पागल था एटमी के प्रोडक्ट के ऊपर। నాన్ స్టాప్ గా 3 రోజులు వారికి చెప్తానే ఉన్నారంట. నిజంగానే యాటమీ ప్రొడక్ట్స్ అంటే ఆయనకి పిచ్చి అన్నమాట, అంత ఇష్టం అని చెప్తున్నారు. 아 그러니까 그 조직에는 논의가 많이 팔려. और लेकिन जैसे ही वो किसी अपने पार्टनर से भी मिलता था तो उस तरह से ही बात करता था, एटमी के प्रोडक्ट के बारे में ही हमेशा बात करता था। కేవలం వారితోటే కాదు పార్ట్నర్స్ తో కూడా అలాగే మాట్లాడేవారంట. కంటిన్యూస్ గా ఆ రేంజ్ లోనే మాట్లాడేవారు. 내가 상품 애용자가 되고 미쳐야지 파트너도 그렇게 한다. और मेरे कहने का ये मतलब है, अगर सही में आप प्रोडक्ट के पीछे पागल हैं और उसके बारे में बात करते रहते हैं तो आपका पार्टनर भी उस चीजों को फॉलो करता है और वैसे ही रिएक्ट करता है। సో మనం ఎలా అయితే పిచ్చి పట్టినట్టుగా మన యాటమీ ప్రొడక్ట్స్ గురించి చెప్తామో మన పార్ట్నర్ కూడా మనల్ని ఫాలో అవుతారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. 그리고 내 파트너, 네 가지를 그랬잖아요. 파트너하고 얼마나 많이 세미나에 참석하느냐의 게임이에요. और ये ऐसा गेम है जहाँ पे आप कितना ज्यादा अपने पार्टनर्स को लेके आ सकते हैं सेमिनार में। సో సెమినార్కి మీరు ఎంతమంది పార్ట్నర్స్ని తీసుకురాగలరు అది కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. 자, 그래서 오늘 처음 오신 분들은 내가 일을 하기가 습관을 만들기가 쉽지가 않아요. और अभी जितने लोग फर्स्ट टाइम आए हैं उनके लिए बहुत ये सारी चीजों को फॉलो करना जो है बहुत, और इसको हैबिट में लाना बहुत दिक्कत की बात है, సో इजी नहीं है। మొదటిసారి వచ్చిన వారికి ఈ అలవాటు చేసుకోవటం, ఈ ప్రాసెస్ని అలవాటు చేసుకోవటం, ఫాలో అవటం అనేది కొంచెం కష్టంగానే అనిపించవచ్చు అని చెప్తున్నారు. 사회학자들이 통계를 내본 거예요. और ये सारा कुछ जो है ये मैं नहीं बोल रहा, ये ऐसा जो सोशल साइंटिस्ट वगैरह है ये बात करते हैं। సో ఇది వారి సొంత ఎక్స్పీరియన్స్ కాదు, ఎవరైతే ఈ సోషల్ సైన్స్ అంటే దీంట్లో రీసెర్చ్ చేసిన వారు చెప్తున్నారంటే 100명 중에 3명만이 자기 인생의 목표를 세우고 실천하더라. 100 लोगों में से लगभग 3% लोग ही हैं जो लोग ये डिसाइड करके कि अब मेरा फ्यूचर क्या होना चाहिए और क्या अपना गोल है वो सेट करके काम करते हैं। 100 మందిలో 3% మంది డిసైడ్ అవ్వగలరంట. నేను ఫ్యూచర్ ఎక్కడుంది, నేను ఏం చేయాలి, నా గోల్ ఏంటనేది సెట్ చేసుకుని ముందుకెళ్లే వాళ్ళు 3% ఉంటారంట. 97명은 실천을 하지 않더라. और 97% लोग जो है कुछ गोल करके नहीं बस ऐसे ही काम करते हैं। మిగతా 97% కూడా ఎటువంటి గోల్ ఉండదంటండి, జస్ట్ అలా పని చేసుకుంటా వెళ్తారు. వారికి ఏది కూడా ఫిక్స్డ్ గోల్ అనేది ఉండదు. 그런데 이 3명이 목표를 정하고 실천한 이 3명이 결국 나중에 지구상의 부를 80%의 부를 가져가더라. बट ये जो 3% लोग हैं ये इस पूरे वर्ल्ड का जो मेजर जो पैसा है 80% जो पैसा है यही लोग रखते हैं, ये 3% लोग रखते हैं। సో ప్రపంచంలో 80% డబ్బు అయితే ఏదైతే ఉందో ఈ 3% ఎవరైతే ఉన్నారో ఒక గోల్ సెట్ చేసుకుని పనిచేస్తారో 80% డబ్బు వారి దగ్గరే ఉంటుందంట. 그러니까 이거를 여러분들 네 가지 일을 습관으로 만들어야 된다고. तो इसलिए मैं कहता हूँ कि इन सब गोल सेट करना, उसके पीछे उस तरह से काम करना, ये सब चीज आपके हैबिट में होना चाहिए। సో ఒక గోల్ అనేది సెట్ చేసుకోవటం, ఆ గోల్ని అచీవ్ చేయడం కోసం మనం నిరంతరం పనిచేయడం అనేది మనకి అలవాటు అవ్వాలి అని చెప్తున్నారు. 첫째 보여디 듣는 거. सबसे पहला जो है उसमें से वीडियो सुनने का। ఫస్ట్ది వీడియోస్ వినడం, చూడటం. 여러분들 아무나 보고 애터미 가입시키는 거. और दूसरा जो है एटमी में रजिस्टर कराने का लोगों को। రెండోది రిజిస్ట్రేషన్ చేయించడం ఎక్కువ మంది. 상품 애용자가 되는 거. और उसके बाद फिर थर्ड जो है इसके प्रोडक्ट्स को यूज करने का, यूज कराने के लिए, बोलने के लिए। సో మనం మూడోది మనం ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వేరే వాళ్ళ చేత, లేకపోతే మన మెంబర్స్ తో. 세미나 참석하는 거. फोर्थ जो है वो सेमिनार अटेंड करने के लिए। ఫోర్త్ది సెమినార్స్ అటెండ్ అవడం. 이 네 가지 일을 매일매일 행하는 사람은 ये जो 4 काम है, ये 4 काम को जो रोज लगातार करता है, ఎవరైతే ఈ 4 విషయాల్ని ప్రతిరోజు చేస్తారో 66일만 그렇게 하면은 그다음부터 자동적으로 그렇게 일을 한다. और अगर इस तरह से ये काम जो है लगातार 60 डेज अगर आप करते हैं, 66 डेज, तो ये आपके हैबिट में आ जाएगा। సో 66 రోజులు కనుక ఎవ్రీడే ప్రతిరోజు ఈ 4 మనకు చేస్తే మనకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందంట ఆ పని. 그러니까 나 2달 동안에 그 네 가지를 한번 계속 해볼 거야. और इस तरह से आप लोग डिसाइड करें कि 2 मंथ जो है लगातार इस तरह से काम करने का, और देखिए फिर उसका रिजल्ट क्या होता है। సో ఈ రోజు 2 నెలలు ఖచ్చితంగా మనం ప్రతిరోజు ఇలాగే పని చేయాలని డిసైడ్ అవ్వండి. అయిన తర్వాత 2 మంత్స్ తర్వాత రిజల్ట్ ఏంటనేది మీరే చూడండి అని చెప్తున్నాను. 어려운 거 아니에요? ये कोई डिफिकल्ट काम नहीं है। 애터미에서 성공하는 건 누구나 다 할 수 있는 일인데 실천을 하지 않아서 안 되는 거예요. और ये क्योंकि एक बहुत ही इजी काम है, बहुत ही कॉमन काम है, तो लोग ये कॉमन काम जो है जल्दी नहीं करते हैं।
సో ఇది చాలా ఈజీ, అందరూ చేసేదే కాబట్టి అందరూ చేయరంటండి. సో ఇది కామన్ కాబట్టి తొందరగా అందరూ దీన్ని చేయడానికి ఇష్టపడరు అని చెప్తున్నారు. 자, 그래서 그러면은 나는 어떤 마음가짐을 가져야 되냐? तो फिर आपको किस तरह से क्या एटीट्यूड रखना चाहिए? సో మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మీరు ఎలా వ్యవహరించాలని అడుగుతున్నారు. 비춰야 돼. तो यू हैव टू गो क्रेजी. సో పిచ్చెక్కిన వాళ్ళ పని చేయాలంటున్నారండి. అంటే వీటికి ఏదో పిచ్చెక్కిందని అంటాం కదా, ఒక్కొక్కరిని చూస్తే ఒబ్సెషన్ అనమాట ఆ లెవెల్లో. 애통이 미치는 거 어려운 게 아니야. और एटॉमी के पीछे पागल होना कोई बहुत ज्यादा डिफिकल्ट काम नहीं है. 뭐냐 하면은 이런 거예요. 아이고 잠을 잘 때도 VD 틀어놓고 자고. और उसका भी कोई ज्यादा डिफिकल्ट नहीं है. इट्स इजी वर्क. आपको हमेशा जो है वीडियो सुनना है, जब सो रहे हैं तब भी वीडियो ऑन करके और फिर सुनते सुनते 상품 사용하고 좋은 거 있으면 한번에 보고 상품 좋다고 떠들고. और जैसे आप जो इस प्रोडक्ट को भी यूज कर रहे हैं तो उसके बारे में हमेशा आपको लोगों को बताते रहना है कि हाँ एटॉमी का प्रोडक्ट ऐसा है वैसा है. సో యాటమీ గురించి పిచ్చెక్కిన వాళ్ళ లేకపోతే ఆ క్రేజీ అవటం పెద్ద డిఫికల్ట్ కాదంటున్నారండి. ఎందుకంటే ప్రొడక్ట్స్ అలాంటి ప్రతిరోజు మీరు నిద్రలో ఉన్నా మెలకుగా ఉన్నా కంటిన్యూస్గా వీడియోస్ గురించి వినటం చూడటం అండ్ ప్రొడక్ట్స్ ఏది వచ్చినా కానీ ముందు మీరు యూజ్ చేయటం ఆ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలంట అందరితోటి. సో అది పెద్ద డిఫికల్ట్ కాదని చెప్పంటున్నారు. 꼭 세미나 오고. और उसके बाद लगातार सेमिनार में भी आना है. और కంటిన్యూస్గా సెమినార్స్కి రండి. 자, 이 단순한 일을 반복적으로 하지. और इन ये जो सिंपल काम है इनको लगातार आप अपने हैबिट्स में लाइए. 그러니까 అలవాటుగా ఈ ఈ ఏ అయితే ఉన్నాయో ఈ 4 కూడా మీరు రెగ్యులర్ హ్యాబిట్ అయిపోవాలని చెప్పంటున్నారు. 내 하루의 일상적인 일을 애통화를 시키는 거예요. तो फिर आपका जो पूरा एक डे होगा, डे में से कितना टाइम आप एटॉमी को देना चाहते हैं और कितना टाइम आप ज़्यादा से ज़्यादा टाइम दे सकते हैं, वो डिसाइड करेगा कि आप कितना ज़्यादा सक्सेसफुल होंगे, कितने कम टाइम में होंगे. సో ఒక రోజులో మీరు ఎంత టైం యాటమీ మీద స్పెండ్ చేస్తున్నారు లేకపోతే ఎంత స్పెండ్ చేయాలని డిసైడ్ అవుతున్నారు అనేది కూడా మీ సక్సెస్ని డిటర్మిన్ చేస్తుంది. దీన్ని బట్టి మీ సక్సెస్ అనేది ఉంటుందండి. 꿈을 꿔도 애통이 꿈을 꿔야 돼. और आपको ड्रीम भी अपना रखना पड़ेगा, ड्रीम बड़ा करना पड़ेगा. సో మీ స్వప్నం అదే ఏదైతే ఉందో మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం పెద్ద డ్రీమ్ సెట్ చేసుకోమంటున్నారు. 오케이? ओके. 미친 게. 오케이? 그러니까 두 번째 여러분들 하시다 보면은 계속 거절을 받는다고. और इस तरह से जब आप काम करते रहेंगे तो हमेशा आपको नेगेटिवली लोग बोलेंगे कि नहीं ये नहीं चलेगा, ऐसा नहीं होगा, वैसा नहीं होगा. సో ఐ థింక్ ఫస్ట్ స్టెప్ మీరు ఇలా పని చేస్తే ఎప్పుడు కూడా వ్యతిరేకతే ముందు వస్తుంది. నెగిటివ్గానే పీపుల్ రియాక్ట్ అవుతారంట. 여러분들이 거절을 많이 받아야 성공을 하는 거예요. और जितना ज्यादा आप नेगेटिवली आप रिएक्शन सुनेंगे लोगों का, जितना ज्यादा लोग आपको नो बोलते रहेंगे, मना करते रहेंगे, उतना ज्यादा आपका सक्सेस होने का चांसेस ज्यादा हो जाता है. సో ఎవరైతే మనకి ఎంత వ్యతిరేకత అయితే ఉంటుందో మనం సక్సెస్ అవడానికి కూడా అంత ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటండి. 거절을 많이 받아야지 경험을 많이 하시는 거예요. तो जितना आप ज्यादा नो रिएक्शन मिलेगा आपको, जितना ज्यादा आप बात करेंगे वो आपके एक्सपीरियंस में जुड़ता जाएगा. సో ఇదంతా కూడా ఆ నోస్ ఎవరైతే నో అని రిజెక్ట్ చేస్తారో అదంతా కూడా మీ అనుభవంలోకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. 거절을 많이 받아야지 사람에 대한 지혜가 생긴다. और जितना ज्यादा आप नो या फिर नेगेटिव रिएक्शन लोगों से मिलेगा उतना ज्यादा धीरे धीरे आपका एक्सपीरियंस भी बढ़ता जाएगा. సో దీనివల్ల ఎక్స్పీరియన్స్ కూడా అంటే నో ఎలా రాకూడదని కూడా ఎక్స్పీరియన్స్ కొంతగా వస్తాం అనుకున్నాను. 그러면서 끝까지 잡고 가는 거예요. और इस तरह से लेकिन ये रिएक्शन नो मिलता रहेगा, फिर भी आपको लगातार इस चीज पे काम करते रहना है. సో నో అన్నా కానీ మీరు స్టాప్ చేయకుండా అన్నారు కదండి, క్రేజీ పర్సన్ లాగా మీరు కంటిన్యూస్గా యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ అట్ ఇట్ అన్నమాట. 포기만 하면 돼. बस आपको कहीं पे भी लूज नहीं करना है, अपने आप को कहीं पे भी छोड़ना नहीं है इस चीज को. 그럼 성공할 수 있어. ఎక్కడా కూడా మనం కోల్పోవటం అంటే డైవర్ట్ అవటం కానీ స్టాప్ చేయటం కానీ మాత్రం చెయ్యొద్దు. కంటిన్యూస్గా ముందుకెళ్ళమంటున్నారు. 제가 진짜 좋아하는 시예요. ये एक पोयम है जो मुझे सही में बहुत अच्छा लगता है. వారికి ఈ పోయం చాలా ఇష్టం అంటండి. ఈ సందర్భంగా చాలా కరెక్ట్ అంటున్నారు. 왜냐하면은 제가 이렇게 못 살았기 때문에 이 시를 좋아하는. और क्योंकि मैं पहले बहुत अच्छा लाइफ नहीं जीता था तो मैं बहुत ज्यादा ये सब चीज पढ़ता था, पोएम्स సో वगैरह. ముందు వారి జీవితం అంత అంటే గొప్పగా ఉండేది కాదంట, అందుకని ఇలాంటి వారు బాగా చదివేవారు అంటండి ఇన్స్పిరేషన్ కోసం. 나는 항상 지금 이 순간에 나한테 가장 중요해. क्योंकि मुझे हमेशा लगता था कि ये जो मोमेंट है, ये जो मोमेंट जिस पे आप जी रहे हैं ये बहुत ज्यादा इंपॉर्टेंट है अपने लिए. సో మనం ఈ క్షణం ఏదైతే ఉందో మన లైఫ్లో ఏదైతే జరుగుతుందో ఆ మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా 여러분 삶 속에 과거는 바꿀 수가 없어. अभी जितने भी आप लाइफ जी रहे हैं तो आप कभी भी अपने पास्ट को चेंज नहीं कर सकते. సో జరిగిపోయిన దాన్ని అంటే మన గతాన్ని మనం చేంజ్ చేసుకోలేం ఎప్పుడు కూడా. 현재도 못 바꿔.
और अभी जो प्रेजेंट है उसको भी चेंज नहीं कर सकते। మన ఈ క్షణం ఏదైతే ఉందో మన వర్తమానం కూడా మనం 자, 그럼 미래는 바꿀 수 있어. लेकिन आप अपने फ्यूचर को चेंज कर सकते हैं। కానీ భవిష్యత్తుని మాత్రం ఖచ్చితంగా మనం 그 미래를 바꾸려면 지금 이 순간 이 하루를 제대로 보내야 된다. और इस तरह से जब अगर आपको फ्यूचर को अपने चेंज करना पड़ेगा तो आपको अपने प्रेजेंट पे काम करना पड़ेगा। సో భవిష్యత్తుని మార్చుకోవాలంటే మనం ఈ రోజు మన వర్తమానం మీద మనం ఆ మార్పు కోసం మనం పనిచేయాలంటున్నారు. 오늘 이 순간 세미나에 집중을 한다. 잘 보내는 거죠. और जब आप मोमेंट पे एक एक मोमेंट पे ध्यान देंगे तो उस मोमेंट पे कंसंट्रेट करना होगा। जैसे अगर अभी आप सेमिनार में हैं तो आपको सेमिनार पे कंसंट्रेट करना पड़ेगा। సో ఈ క్షణం మీరు ఏదైతే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే, సో సపోజ్ మీరు ఇప్పుడు సెమినార్ అటెండ్ అవుతున్నారు, సో మీ కాన్సన్ట్రేషన్ అంతా ఫోకస్ అంతా కూడా సెమినార్ మీద ఉండాలి. 그 순간들이 모여서 미래를 만들어내는 거예요. और ये जितने भी मोमेंट्स हैं ये जब एक जगह पे इकट्ठा होंगे तो फिर ये एक फ्यूचर क्रिएट करेंगे। సో ఇలా ఎన్నో ఆ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనం ఒక చోట కనుక చేరిస్తే అది ఒక మెమరీని క్రియేట్ చేస్తుందంట. 저도 이 습관을 기르기 위해서 항상 노트에 아침에 일어나다 적는 문장이 있어요. और मैं भी इन सारे मोमेंट्स को जो भी मैं जीते हुए आया हूँ इन सारे को लिखता रहता हूँ, हमेशा लिखते हुए आया हूँ। వారు కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి మూమెంట్ ని ఆ క్షణాలన్నిటిని కూడా రాసుకున్నారంటండి ఒక చోట. 제가 뭐라고 다이어리에 적느냐 하면은 이런 거예요. 지금 이 순간 나의 정신은 깨어 있는가? 그리고 최선을 다하고 있는가? 나한테 묻는 거예요. तो फिर जब भी मैं ये लिखता हूँ अपनी डायरीज में लिखता हूँ तो मैं ये सोचता रहता हूँ, ये सोच के लिखता हूँ कि ये जो मोमेंट है ये मोमेंट में मैं अवेकन हूँ और इस मोमेंट में क्या मैं सही काम कर रहा हूँ अपनी लाइफ को आगे फ्यूचर को सिक्योर करने के लिए। సో వారు అన్ని కూడా చెప్పారు కదండి, నోట్ చేసుకుంటారు. ఆ డైరీలో రాసుకునేటప్పుడు ఆలోచిస్తూ ఉంటారంట. సో ఈ నిమిషం నేను చేసే పని నా భవిష్యత్తుని నేను సెక్యూర్ చేసుకోవడానికి కరెక్ట్గా చేస్తున్నానా లేదా, అయితే ఇది సరైన పనా కాదా అనేది కూడా విశ్లేషించుకుంటారంట. 자, 이 애텀이 일은 어렵지가 않아요. ये एटॉमी जो है बहुत डिफिकल्ट काम नहीं है, ऐसे एटॉमी में काम करना। సో దీంట్లో పనిచేయటం అంత కష్టం కాదు అంటున్నారు. 누구나 할 수 있는 일이에요. ये कोई भी ऐसा जो नॉर्मल लोग हैं वो सब लोग ये एटॉमी में काम कर सकते हैं। ప్రతి సామాన్య వ్యక్తి కూడా, సర్వసామాన్యమైన వ్యక్తి కూడా దీంట్లో పని చేయొచ్చు అంటున్నారు. 그 일을 여러분들 걸로 만들기 위해서는 और इस तरह से जब इस काम को आप जब करेंगे और इस काम को करने के लिए जब आप मेहनत करेंगे 오늘 이 순간, तो इस मोमेंट पे 오늘 하루 आज एक दिन ఈ నిమిషం, ఈ క్షణం, ఈ రోజు ఎప్పుడైతే మీరు దాని గురించి శ్రమ పడుతున్నారో లేకపోతే పని చేస్తున్నారో, 애텀이 네 가지 일에 충실해야 된다. तो फिर ये सारे जो ये मोमेंट है इस मोमेंट में इस दिन में एटॉमी का ये 4 चीजों को आप याद रखिए और इसको फॉलो कीजिए। మనకు చెప్పిన 4 విషయాలు కూడా ఈ నిమిషం మనం ఏ పని చేసినా ఆ ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవటం, వాటిని మనం పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. 자, 이게 애터미에서 빨리 성공하는 노하우예요. और ये जो है एटॉमी में जल्दी सक्सेस करने का एक मेथड है। తొందరగా సక్సెస్ఫుల్ అవడానికి ఇది బెస్ట్ మెథడ్ అని చెప్పి. 자, 오늘 여기 오신 모든 분들이 제 얘기가 참인가 거짓인가 확인을 하시라고요. और ये मेरी बातें जो है सही है या नहीं है ये आप जब आप जाएंगे तो उसके बाद जाके आप एक बार कंफर्म कीजिएगा। సో వెళ్ళిన తర్వాత వారు ఏదైతే చెప్పారో అది కరెక్టా కాదా, లేకపోతే ఇది పాసిబులా కాదా అనేది మిమ్మల్ని మీరు ఒకసారి అనలైజ్ చేసుకోమంటున్నారు. 자, 이게 참이면은 애터미에서 미치가 돼. और अगर ये बातें सही है तो फिर एटॉमी में पागलों की तरह काम कीजिए, पागलों की तरह इस प्रोडक्ट के पीछे వారు काम చెప్పినవి कीजिए। అన్ని కరెక్ట్ అనిపిస్తే మాత్రం క్రేజీగా, అంటే దాని వెనకాలే చాలా చాలా ఫోకస్గా వర్క్ చేయమంటారు. 여기 오신 모든 분들이 몇 년이 지나면은 애터미에서 다 성공하실 겁니다. और कुछ समय बाद 1-2 साल में ही मुझे लगता है कि अगर इस तरह से आप लोग काम करेंगे तो एटॉमी में सक्सेसफुल होंगे। సో ఇలాగా కనుక అందరూ పనిచేస్తే రాబోయే 1-2 సంవత్సరాల్లోనే అందరూ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి 자, 모든 분들이 성공하셔서 다시 보기를 기원합니다. मैं ऐसा एक्सपेक्ट करूंगा कि आप लोग सब लोग सक्सेसफुल बने और फिर उसके बाद हम लोग मिलें। 감사합니다. बहुत बहुत धन्यवाद।